నేను డాక్టర్ అశోక్ కుమార్ అండి. ఐఎమ్ ఏ బేసికల్లీ డెంటల్ సర్జన్ ఫ్రమ్ 2007. ఎలోపతిక్ డాక్టర్‌ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా. అంతా ప్రాక్టీస్ చేస్తూనే దాంతో పాటు వేరేవి కొన్ని యాడెడ్ అడ్వాంటేజెస్ వేరేవి కనపడినప్పుడు ఇంకా అది కూడా అందరికి షేర్ అయితే ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రెజెంటేషన్ ఇట్లాంటిది ఇస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ శ్రీరామ వెల్నెస్. ఈ రోజు టాపిక్ వచ్చేసి గేమ్ ఆఫ్ లైఫ్ ఫర్ ఏ డిసీజ్ ఫ్రీ వరల్డ్. చూద్దాం హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అందరికి తెలుసు కదా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్. ఇందులో ఏంటి పాంపటంలో ప్రతిసారి చిన్నప్పటి నుంచి అందరము ఆడాము. పాము కరిచినప్పుడు పైనుంచి కిందకు వచ్చేస్తాం, నిచ్చినెక్కినప్పుడు నెమ్మదిగా పైకి ఎక్కుతూ ఉంటాము. అలానే మన జీవితంలో కూడా మనకు తెలియకుండా మన లైఫ్ లో కొన్ని ఉన్నాయి. ఎవ్రీవన్ వాంట్ టు ఎంజాయ్ దైర్ లైఫ్. కానీ తెలియకుండా కొన్నిసార్లు మనం కొన్నిట్లో ఇరుక్కున్నప్పుడు అది మన ఎంజాయ్మెంట్ తగ్గిస్తూ ఉంది. ఇట్లాంటివన్నీ మన లైఫ్ లో ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం హెల్దీ లైఫ్ గా మళ్ళీ వెళ్ళటానికి ఏది ఉపయోగపడుతుందో అనేది జస్ట్ ఈ వైకుంఠపాళి గేమ్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో జనరల్ గా ఉండేది ఏంటి, 7 పాములు ఉంటాయి, 7 నిచ్చెనలు ఉంటాయి. అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ స్నేక్ ఏంటి అంటే డయాగ్నోసిస్. ఈ డయాగ్నోసిస్ అంటే ఏంటి, ఏదైనా రోగం ఏదైనా వచ్చింది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కటి టెస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఇది ప్రాబ్లం ఉంది. ఈ డయాగ్నోసిస్ మనుషులైతే ఎంతో కాలం నుంచి ఉన్నాం కదా, ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి. ఈ డయాగ్నోసిస్ అవన్నీ ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి. హార్డ్లీ ఏదైతే మనం ఎట్ ప్రెజెంట్ వాడుతున్న ఎక్విప్మెంట్ లేటెస్ట్ కాకపోతే ఓల్డెస్ట్ అనుకున్నా కానీ హార్డ్లీ దే ఎగ్జిస్ట్ ఫర్ 100 years మ్యాక్స్. అంతకంటే పాతవేవీ లేవు. ఈ డయాగ్నోసిస్ లో ఏది ఎలా మనల్ని ఈ ట్రాప్ లో వేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా గుర్తుండటం కోసం ఏబిసిడి అనే ఫార్మాట్ లో చెప్తున్నాను. ఇందులో చూడండి, ఎయిడ్స్, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ చూసారు అంటే ఇండియాలో 140 కోట్ల మంది ఉన్నారు అంటే 9.7% పీపుల్, అంటే ర్యాండమ్ గా మీరు ఏ 10 మందిని తీసుకున్నా కానీ అందులో ఒకళ్ళు ఖచ్చితంగా డయాబెటీస్ వాళ్ళు ఉంటారు. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఓ 10 మందిని ర్యాండమ్ గా చెక్ చేస్తే అట్లీస్ట్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 5 మెంబర్స్ మినిమం చేతికి 10 మందిలో. అంటే తెలియకుండా ప్రతి ఒక్కళ్ళకి ఫుడ్ తీసుకుంటున్నట్టే మెడిసిన్స్ కూడా ఒక పార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఒక డిసీజ్ అనే దాంట్లో ఇరుక్కుపోయారు, స్ట్రక్ అయిపోయారు. సింపుల్ గా చెప్తున్నాను, డయాబెటీస్ ఉంది. 1979లో 200 కంటే ఎక్కువ షుగర్ లెవెల్ ఉంటే డయాబెటీస్ అనేవారు. స్లోగా 1997లో ఏం చేశారు, ఈ మిషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత 140కి తీసుకొచ్చారు. ఇవన్నీ ఎవరు తెస్తున్నారు? ఇప్పుడు మనకు షుగర్ రీడింగ్స్ ఎవరు చెప్తారు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అంటే మనకు తెలిసిన డాక్టర్. ఆ డాక్టర్స్ కి గైడ్ చేసేది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ని గైడ్ చేసేది ఒక అసోసియేషన్ ఉంటుంది, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్. అంటే పైనుంచి ఒకళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఇది అందరికీ ఉపయోగం, అందరి జనాలందరికీ ఉపయోగం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే అని చెప్పేసి అందరూ ఫాలో అవుతూ ఉంటారు. మనమే చూసుకుంటే ఒకరోజు ఒకలాగా ఉంటాము, ఇంకో రోజు ఇంకోలాగా ఉంటాము. అన్ని టైమ్స్ లో ఒకే విధంగా షుగర్ రీడింగ్స్ అయినా ఏవైనా ఎలా ఉంటాయి? అండ్ మోర్ ఓవర్ వీఆర్ నాట్ ఎనీ మిషన్ మేడ్ బై ఎనీ కంపెనీ. ఒకే సైజ్ లో ఉండాలి, ఒకే వెయిట్ లో ఉండాలి, ఒకే హైట్ లో ఉండాలి, ఒకే కలర్ లో ఉండాలి. ఇవన్నీ డిసైడ్ చేసాము అంటే దెన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఏ నారో మైండెడ్ వే. ఇలా ఉండకూడదు. ఒకవేళ ఆ విధంగా కరెక్ట్ అవుతే 1979లో 200, అప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు 1999లో 120 అయింది. 2003లో ఇంకో పారామీటర్ యాడ్ అయింది, 100K అని చెప్పేసి. 2010లో HbA1c. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే
200 కాస్త 100ది తీసుకొచ్చేసి ఇంకో పారామీటర్ యాడ్ చేసి, ఇంకో పారామీటర్ యాడ్ చేసి ఇలా కాదు. ఓకే. డిసీజ్ వల్ల అందరూ బాధపడుతున్నారు. వాటి నుంచి ఆ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? అది రాకుండా ఎటువంటి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే అందరూ దానంతట అది ఈజీగా బయటికి రాగలరు. ఆ ప్రాబ్లమ్ నుంచి. ఇటువైపు ఫోకస్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఎ గుడ్ వన్. వాట్ ఐ ఫీల్. సేమ్ విత్ ద కొలెస్టరాల్ ఆల్సో. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ డాక్టర్ దగ్గరికి ఎవరైనా 40 ఇయర్స్ ప్లస్ వాళ్ళెళ్లారు అంటే ఖచ్చితంగా ఒక టాబ్లెట్ స్టాటిన్స్ యాడ్ అయిపోతుంది. రీజన్ ఏంటి అంటే ఈ టాబ్లెట్ ఏసుకో ప్రివెంటివ్ పార్ట్. ప్రివెంటివ్ పార్ట్ మెడిసిన్ వల్ల ఎలా అవుతుంది? ఇంతకుముందు కొలెస్టరాల్ 1978లో 300 ఉంటే హై కొలెస్టరాల్ అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరినడిగినా గాని ఈవెన్ 140, 150 అవన్నీ మారిపోతూ ఉన్నాయి. బిఫోర్ 1997 160/100 అనేది నార్మల్ బీపీ లెవెల్స్. ఇప్పుడు స్కూల్‌లో చిన్న పిల్లాడిని అడిగినా గాని 120/80 బీపీ రీడింగ్స్ అంటారు. ఇంకా ఇందులో వచ్చే ఎయిడ్స్ గురించైతే ఈ పేరు వింటేనే భయమేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. అది వినంగానే ఏదైనా ఆ డిసీజ్ అంటుతుందా అని. 1981లో 12 డిసీజెస్‌ని ఒక గ్రూప్ చేశారు. దానితో పాటు ఆ 12 డిసీజెస్‌లో ఏదో ఒక డిసీజ్ ఉన్నా ప్లస్ ఒక టెస్ట్ చేస్తారు. పీసీఆర్ టెస్ట్. సేమ్ ఇప్పుడు ఏదైతే మనం ప్రెజెంట్ వింటున్నామో అదే టెస్ట్. ఆ పీసీఆర్ టెస్ట్ చేస్తారు. ఆ 12 డిసీజెస్‌లో ఏదో ఒక డిసీజ్ ఉంటే ఈ పీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వస్తే దెన్ యూ ఆర్ ఎ ఎయిడ్స్ పేషెంట్. లేదు ఏమి లేదు. అప్పుడు దెన్ యూ బిలాంగ్ ఆ టెస్ట్ నెగెటివ్ వచ్చింది అంటే దెన్ యూ బిలాంగ్ టు దట్ డిసీజ్. ఇందులో ఎలా అంటే సర్ప్రైజింగ్‌లీ ఎట్ ప్రెజెంట్ టీబీ కూడా ఉంది. టీబీలో ఇది పాజిటివ్ వచ్చింది అంటే యూ ఆర్ ఎ ఎయిడ్స్ పేషెంట్. దెన్ ద హోల్ ఫోకస్ విల్ బి షిఫ్టెడ్. అట్‌లీస్ట్ ఎలా అంటే డయాబెటిస్ ఇట్లాంటివి ఉంటే బయటికి చెప్తారు. నాకు డయాబెటిస్ ఉంది అని. ఈవెన్ ఎయిడ్స్ అట్లాంటివి ఉన్నాయంటే ఎయిడ్స్‌ది ఎవరు చెప్పను కూడా చెప్పరు. ఎయిడ్స్‌ది ఎట్ ప్రెజెంట్ 2018లో 31 డిసీజెస్ ఇంక్లూడ్ చేశారు. స్లోగా నంబర్స్ పెరుగుతూ ఉంది. అంటే ఎలా అవుతుంది ఇది? ఏం చేస్తున్నారు? ఇటువైపు కూడా మనం చూద్దాం. కొలెస్టరాల్‌ది. చూసారు గదా! సపోజ్ ఒక గోల్ఫ్ ఆడుతున్నారు. పెద్ద కోర్ట్ ఉంది. ఆ కోర్ట్‌లో బాల్ ఈజీగా వేస్తున్నారు అని జెప్పేసి నెమ్మదిగా కోర్ట్‌లో గోల్‌ని తగ్గిస్తూ చివరికి బాల్ సైజ్ కంటే గోల్ పోస్ట్ చిన్నదుంటే ఇంకా ఒక రోజు రొనాల్డో వచ్చినా గాని అందులోకి వేయలేడు బాల్. అట్లా అయిపోతుంది. అట్ ప్రెజెంట్ ఉన్న ఒక డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కెళ్ళి ఒక 10 మందిని తీసుకెళ్ళి చెక్ చేయించినా గాని ఒక్కళ్ళు కూడా హెల్తీగా బయటికి రారు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఇల్‌నెస్ ఉంటుంది అని చెప్పి చెప్తారు. థైరాయిడ్ ప్రాబ్లమే చూడండి. ఇంతకుముందు స్లైడ్ కొలెస్టరాల్‌ది చూడండి. ఇంతకుముందు 300 అన్నా. 300 అన్నప్పుడు ఓన్లీ కొంతమంది మాత్రమే బయటున్నారు. ఆ గ్రీన్ లైన్ బయట ఉన్నవాళ్ళు కొంతమంది మాత్రం. కొంతమందే. గ్రీన్ లైన్ లోపల ఉన్నవాళ్ళు నార్మల్ పీపుల్ అన్నట్టు. కొంతమంది. ఇప్పుడు తర్వాత 1998లో 240 చేశారు. అంటే ఎక్కువ మంది డిసీజ్ ఉన్నవాళ్ళైపోయారు. 19 ఆఫ్టర్ 1998 దాన్ని 200 చేశారు. అంటే ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్ అయిపోయారు. అట్ ప్రెజెంట్ 175. అట్ ప్రెజెంట్ 40 ప్లస్ అయితే మెడిసిన్స్ వచ్చేస్తాయి. అదే విధంగా థైరాయిడ్‌ది కూడా చూడండి. థైరాయిడ్‌ది ఎవరైనా మెడిసిన్స్ వాడుతుంటే సింపుల్ వన్ థింగ్ గుర్తుంచుకోండి. 10 లోపు ఉంటే యూ ఆర్ నార్మల్. యూ డోంట్ నీడ్ టు వర్రీ. ఇప్పుడున్న థైరాయిడ్ రిపోర్ట్ చూసాము అంటే చిల్డ్రన్‌కొకటి, 40 ఇయర్స్ తర్వాత వాళ్ళకొకటి, అడల్ట్స్‌కొకటి, లేడీస్‌కొకటి ఇన్ని చాలా కండిషన్స్ పెడతారు. ఇంతగా కాంప్లికేట్ చేసుకోవద్దు. జస్ట్ వి ఆర్ హియర్ టు ఎంజాయ్. ఆస్టియోపోరోసిస్ ఇది చూస్తే ఎలా ఉంటుంది అంటే, ఇది కూడా జస్ట్ లైక్ కొలెస్టరాల్‌ది 50 ఇయర్స్ ప్లస్ ఎవరన్నా ఆర్థోపెడిషన్ దగ్గరికెళ్లారంటే ఖచ్చితంగా కాల్షియం సప్లిమెంట్స్ తోటి బయటికే వస్తారు. అందులో డౌటే లేదు. ఇంతకుముందు -0.25 నుంచి 0 వరకు. అట్ ప్రెజెంట్ అది కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎలా అంటే ఈ రీడింగ్స్, ఈ ఆస్టియోపోరోసిస్ ఇట్లాంటివి తయారు చేసేటప్పుడు కన్సిడర్ చేసింది 20 ఇయర్స్ ఏజ్ వాళ్ళు. 50 ఇయర్స్ వాళ్ళు, 20 ఇయర్స్ వాళ్ళు 2 డిఫరెంట్‌గా ఉంటారు. కాబట్టి 2 ఒకేసారి కంపేర్ చేయలేము.
20 ఇయర్స్ వాళ్ళు ఎలా తింటారు, ఎలా పరిగెత్తుతారు ఒక విధంగా ఉంటుంది. 50 ఇయర్స్ వాళ్ళది ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఎంతసేపటికి డయాగ్నోస్టిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సింపుల్‌గా లైట్‌గా విన్నట్టు వదిలేసేయండి. ఈరోజు మీకు ఎవరికైతే బీపీ ఉంది, డయాబెటిస్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఇట్లాంటివి ఉండి బిలో 5 ఇయర్స్ ఉంటే వాళ్ళకి సింపుల్ ఒక డయాగ్నోస్టిక్ ఛాలెంజ్ ఇస్తున్నాను. రిమెంబర్ దిస్ నంబర్ 250. 250 ఏంటి అంటే షుగర్ లెవెల్స్ 250 లోపు. ఏది? యావరేజ్ షుగర్ లెవెల్స్. ఐ యామ్ టెల్లింగ్ దీస్ థింగ్స్ ఏసీపీ గైడ్‌లైన్స్ అంటే అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ గైడ్‌లైన్స్ 2008 మార్చ్ 16థ్ కొత్త గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఇందులో ఉన్న గైడ్‌లైన్ సింపుల్ వర్డ్ ఏంటి అంటే 250 లోపు అంటే మార్నింగ్ ఫాస్టింగ్ చెక్ చేసుకుంటే 250 లోపున్నా, లేదంటే జనరల్‌గా ఏంటి ఫాస్టింగ్ చెక్ చేస్తారు. పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత 2 అవర్స్ తర్వాతన్నా, కొంతమంది మధ్యాహ్నం చెక్ చేస్తారు. కొంతమంది రాత్రి చెక్ చేస్తారు. మార్నింగ్ 100 వచ్చి ఆఫ్టర్ ఈటింగ్ 200 వచ్చినా గానీ రెండిటి యావరేజ్ 150 అంటే 250 కంటే లోపే ఉంది. దెన్ యూ ఆర్ నాట్ ఏ డయాబెటిక్ పేషెంట్ ఎట్ ఆల్. అలా వీళ్ళని బీపీ కూడా. బీపీ ఏంటి సిస్టోలిక్ ప్లస్ డయాస్టోలిక్ 120/80 అంటాం కదా! ఆ 2 కలిపితే 200 అవుతుంది. అంటే బిలో 250. యూ ఆర్ నాట్ ఏ బీపీ పేషెంట్ ఎట్ ఆల్. కొలెస్ట్రాల్‌ది కూడా అంతే. సేమ్. మీరు టోటల్ కొలెస్ట్రాల్ మాత్రమే మీరు ఫోకస్ చేయాల్సింది. మీరు మిగతావన్నీ మీరు దాన్ని హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ ఇంకా ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీరు వినాల్సిందంతా జస్ట్ ఇది మాత్రమే. ఏది? టోటల్ కొలెస్ట్రాల్. టోటల్ కొలెస్ట్రాల్ 250 కంటే తక్కువ ఉంటే దెన్ యూ ఆర్ నార్మల్. ఎవరైతే మీరు మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళు చేయాల్సిందేంటంటే ఈ డయాగ్నోస్టిక్ ఛాలెంజ్‌లో మీ అంతట మీరు ప్రతిరోజు మానిటర్ చేస్తూ మెడిసిన్స్ స్కిప్ చేసేయండి. నెక్స్ట్ 3 డేస్ మెడిసిన్స్ లేకపోయినా గానీ బిలో T50 వచ్చింది అంటే దెన్ యూ ఆర్ ఎ నార్మల్ పేషెంట్. నార్మల్ పర్సన్. నో నీడ్ టు ఫోకస్ ఆన్ ఎనీథింగ్. ఓకే. సార్ 2 మినిట్స్ సార్ చేస్తున్నాను. హలో. చెప్పండి. ఓకే. రీసెంట్‌గా వచ్చిన జర్నల్స్‌లో కొన్ని మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి చెప్తాను. ఇన్వెస్టిగేటివ్ రేడియాలజీ జర్నల్ ఇది చాలా ఫేమస్ జర్నల్. టాప్ 10 జర్నల్స్‌లో ఒకటి. ఇందులో ఏంటి అంటే రాండమ్‌గా ఒక 100 మెంబర్స్‌ని చెక్ చేస్తే ఔట్ ఆఫ్ దెమ్ ఎనీ 10 పీపుల్ విల్ బి హావింగ్ ద గాల్ బ్లాడర్ స్టోన్. గాల్ బ్లాడర్ స్టోన్ ఎలా అంటే ఈవెన్ 5 వచ్చింది, 3.2 వచ్చింది. అంత మైన్యూట్‌గా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే స్టోన్ బాడీ ఫార్మ్ చేసిందో అది దానంతట అది డిసాల్వ్ చేయగలదు. అటువైపు మనం ఫోకస్ చేయాలి. కిడ్నీ స్టోన్ అయినా, గాల్ బ్లాడర్ స్టోన్ అయినా ఏదైనా సరే. ఎనీథింగ్ విచ్ ద బాడీ ఈస్ మేకింగ్ ఇట్ కెన్ ఆటోమేటికల్లీ డిసాల్వ్ ద థింగ్. ఓకే. నీ పెయిన్ ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి రాండమ్‌గా కొంతమందివి మీరు ఎంఆర్ఐ చేయించి పంపించండి. వాళ్ళకి నీ పెయిన్ లేకుండా ఉన్నవి. ఔట్ ఆఫ్ దెమ్ 40% పీపుల్‌కి ఆటోమేటిక్‌గా వాళ్ళు కంపల్సరీ నీ సర్జరీ చేయాలని చెప్పేసి చెప్తారు. ఎందుకో ఇది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ మెడిసిన్. వీటిలో 2008లో వచ్చింది. ఇంకోటి కూడా ఎన్‌ఈజేఎంలో వచ్చింది. ఇందులో ఏంటి అంటే ఎంఆర్ఐ స్కాన్ తీశారు. లంబర్ ఇప్పుడు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ చాలా మందికి ఉంటుంది కదా! రాండమ్‌గా కొంతమందివి తీశారు. వాళ్ళకసలు కంప్లెయిన్ ఏది లేదు. బ్యాక్ పెయిన్ అట్లాంటి హిస్టరీ కూడా లేదు. వీళ్ళవి తీసి చెక్ చేస్తే ఏంటంటే డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ ఇట్లాంటివి వింటున్నాం కదా! 50% పీపుల్‌కి ఖచ్చితంగా ఉంది అందులో. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఇంకో క్యాన్సర్ అంటే చాలా మందికి భయమేస్తుంది. రాండమ్‌గా ఒక 100 మెంబర్స్‌కి చెక్ చేస్తే 35% పాపులేషన్‌లో క్యాన్సరల్ లంప్స్ ఉంటాయి. వీళ్ళకి అటువంటి హిస్టరీయే ఉండదు.
అండ్ వీళ్ళకి ఆ టెస్ట్ చేశారని కూడా తెలియకుండా అంతే అబ్జర్వ్ చేశారు కొన్నాళ్ళు. 99.9% కేసెస్‌లో వాళ్ళకి లైఫ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ బాడీ చూపించలేదు. ఇది 2008లో ఎన్‌జీజేఎంలో వచ్చింది. బాడీ ఎప్పుడు మనకెలా అంటే కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఇస్తూ ఉంటుంది. అటువైపు ఫోకస్ చేయటం అనేది మనం ఇంపార్టెంట్. ఎంతసేపటికి టెస్ట్‌లు ఇవన్నీ చూడొద్దు. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మీరు డెంగ్యూ, చికెన్ గున్యా, H1N1, స్వైన్ ఫ్లూ, జీకా, అట్ ప్రెజెంట్ మీరు కోవిడ్ ఇట్లాంటివన్నీ వింటున్నారు కదా! వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఒకే స్లైడ్‌లో. వీటన్నిటిలో చూడండి ప్రతి దాంట్లో కామన్‌గా ఉండేది లో ప్లేట్‌లెట్. అందరికి కామన్‌గా వచ్చేది బాడీ హెడేక్, లాస్ ఆఫ్ ఎనర్జీ, ఫీవర్ ఉంటుంది, వీక్‌నెస్ ఉంటుంది. ఇవన్నీ కామన్‌గా ఉండేవే. ఇంకా ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారు? సరే టెస్ట్ చేశారు అంటున్నారు. ఆ టెస్ట్ గురించి కూడా చెప్తాను. ఆ టెస్ట్‌ని కనిపెట్టిన అతను డాక్టర్ క్యారీ మల్లిస్. ఇతనికి 1993లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన కనిపెట్టిన టెస్ట్ గురించి ఏమంటాడంటే, "ద టెస్ట్ కెన్ డిటెక్ట్ జస్ట్ ద జెనెటిక్ సీక్వెన్సింగ్ ఆఫ్ ద వైరస్, బట్ నాట్ ద వైరస్ దెమ్‌సెల్వ్స్." ఎలా అంటే ఇప్పుడు అడవిలో ఎక్కడనో వీరప్పన్ ఉన్నాడు అని చెప్పి ఆచూకీ దొరికింది. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్తున్నాను. భూత మనం బైనాక్యులర్ పెట్టి చూస్తే ఎక్కడనో ఎవరో మనిషి తిరుగుతున్నట్టు కనపడింది అంతే. అది వీరప్పన్ అవ్వచ్చు, లేదంటే కాకపోవచ్చు. మనం ఏం చేస్తాం? వెంటనే గన్ తీసుకొని పేల్చేస్తే వి మే బి హిట్టింగ్ ద రాంగ్ పర్సన్ ఆల్సో. టెస్ట్ ఇన్వెంటర్ కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు ఇంకెందుకు దాన్ని? అట్ ప్రెజెంట్ మీరు ఏదైతే కరోనా అనుకుంటున్నామో దానికి కూడా సేమ్ టెస్ట్ వాడుతున్నాం. ఇన్నాళ్ళు విన్నది ఒకటి. ఇన్నాళ్ళు అట్‌లీస్ట్ ఎలా అంటే ఒక టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే ఒక డిసీజ్ ఉంది లేదంటే లేదు అని. అట్ ప్రెజెంట్ అది మరీ పీక్స్‌కెళ్ళిపోయింది. ఎలా అంటే కోవిడ్‌లో పాజిటివ్ వస్తే పాజిటివ్, నెగెటివ్ వస్తే అసిమ్ప్టమాటిక్. అంటే యూ డోంట్ హావ్ ఎ చాయిస్ టు కమ్ ఔట్ ఆఫ్ ద డిసీజ్. యూ ఆర్ కంప్లీట్‌లీ ఇన్ ద ట్రాప్. సో లీవ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ సింపుల్ థింగ్స్. సరే దీనికి సొల్యూషన్ ఏంటి? WFPB హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్. అదంత పెద్ద స్నేక్ కదా! దానికి ఆల్టర్‌నేటివ్ లాడర్ చెప్తున్నాను. ఇందులో ఏంటి అంటే మనం చేయాల్సింది సింపుల్‌గా నేచర్ ఏదైతే ఇచ్చిందో అది ఆ ఫార్మాట్‌లో ఆహారంలాగా తీసుకున్నాము అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ సో మెనీ వేస్. సింపుల్‌గా అది ఆ విధంగా తీసుకుంటే బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగితే ఎవరికైతే హార్ట్ బ్లాక్ ఉందో అట్లాంటివి కూడా కొలేటరల్ ఆర్టరీస్ అవి ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్‌గా వాళ్ళకసలు బ్లాక్ ఉందని కూడా తెలియకుండా బాడీ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఇది నోబెల్ ప్రైజ్ ఇన్ విన్నింగ్ సైన్స్ ఇది కూడా. ఇట్లాంటివి చాలా బాడీలో మెకానిజమ్స్ ఉన్నాయి. ఇంకోటి నెక్స్ట్ స్నేక్ వచ్చేసి మిల్ మిల్క్. మిల్క్ ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి అందరం పాలు తాగాలి, పాలు తాగాలి, పాలు తాగాలి అని వింటూ అలానే అలవాటు చేసుకుంటూ అమ్మ కోపడుతుందని తాగుతాము ప్రతి ఒక్కళ్ళం. ఈవెన్ నేను కూడా చిన్నప్పటి నుంచి పాలు చాలా ఇష్టంగా పాలు, పెరుగు మా ఇంట్లో అయితే ఎప్పుడు మీగడ తోడుకొని అన్నం తినేటప్పుడు ఉండదు. అంతగా ఎవరో ఒకళ్ళు నేనైనా తినేస్తాను, నాన్నైనా ఆ పాలు పెరుగులాగా అయిపోయే లోపే మీగడ తినేస్తాను. చివరికి పెరుగు మాత్రమే ఉంటది. అంత ఇష్టం మా అందరికి. అట్లాంటిది లాస్ట్ 2 ఇయర్స్‌లో ఐ డిడ్ంట్ ఈవెన్ టచ్. ఎందుకంటే వన్స్ ఐ కమ్ టు నో దట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ ఫుడ్. సింపుల్. ఇది ఫుడ్డా? కాదా? ఇవన్నీ వదిలేసాను. పాలు ఎప్పుడు తాగుతాం? పాలు నేచర్ ఎలా ఇస్తుంది అంటే, చిన్నప్పుడు మనకు పుట్టంగానే పళ్ళుండవు. పళ్ళున్నప్పుడు ఆహారం తల్లి నుంచి మనకు జస్ట్ తల్లి స్తన్యం ద్వారా మన నోట్లోకి డైరెక్ట్‌గా నేచర్ ఆ విధంగా వచ్చేటట్టు తయారు చేస్తుంది. దానికోసమే. ఎప్పుడైతే మనకు నెమ్మదిగా పళ్ళు రావడం స్టార్ట్ అయిందో, నెమ్మదిగా మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది. మన బయట ఆహారం ఫస్ట్ మెత్తగా, తర్వాత వేరేవి తినటం స్టార్ట్ అయింది. ఇది మాత్రమే. ఒకవేళ నిజంగా నేచర్ మన కోసం మిల్క్ ప్రొడ్యూస్ చేసేటట్టయితే, త్రూఅవుట్ ద లైఫ్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? ఇటువైపు కూడా క్వెషన్ మనకు అంతట మనం వేసుకోవాలి గదా! సరే అందరూ పాలంటే ఏంటి? దేనికోసం ఉపయోగపడుతుంటారు? స్ట్రాంగ్ బోన్స్. స్ట్రాంగ్ బోన్స్ అడవిలో అన్నిటికంటే దేనికుంటుంది? ఏనుగుకుంటుంది, గాడిదకుంటుంది. అవి రోజంతా ఎన్ని పాలు తాగుతున్నాయి?
తాగట్లేదు. మరి అది ఏ ఆహారం తీసుకుంటుంది? గడ్డి, చెరుకు లేదంటే వేరే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏది పడితే అది తింటూ ఉంటాయి. మనకు పాలలో నుంచి కాల్షియం వస్తుందని అనుకుంటాం. ఆ పాలలో కాల్షియం ఆవు మనకిస్తుంది, గేదె మనకిస్తుంది అనుకుంటే, ఫస్ట్ అది దానికి కావాల్సినంత ఉపయోగించుకొని ఎక్సెసే కదా మనకు పంపించేది. ఎక్సెస్ మనకు పంపించడం కాదు. వేస్ట్‌ని బయటికేస్తుంది ఇండైరెక్ట్‌గా ఒక విధంగా చెప్పాలి అంటే దానికి యూజ్ చేసుకున్న తర్వాత. ఒరిజినల్ సోర్స్ నుంచి తీసుకోవచ్చు కదా! అదే కాల్షియం మనం. ఆ ఫ్రూట్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి వాటి నుంచి. పాలల్లో బాగా న్యూట్రిషన్ ఉంటుంది అనుకుంటాం. ఇట్లాంటివి మనం అనుకునే మిత్స్. బాగా గ్రోత్ ఉపయోగపడుతుంది. ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాము గదా! దీనికి సింపుల్‌గా ఏం చెప్తాను అంటే, ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్‌గా చేసి చూసారు చాలా చోట్ల. గోశాలల్లో గూడా. గోశాలలో చేసిందేంటి అంటే ఆహ్, ఏవేవైతే దూడలు పుట్టాయో వాటికి జనరల్‌గా అవి కూడా ఎక్కువ నెలలు పాలు తాగవు. వాటికి వేరే గడ్డి ఇవన్నీ పెట్టకుండా ఇంకో 2, 3 నెలలు ఎక్స్‌ట్రా వాటికి ఆ పాలు మాత్రమే ఇవ్వటం చేశారు. తీరా చూస్తే ఆటోమేటిక్‌గా అవి ఇంకొంచెం బలహీనపడుతున్నట్టు తెలిసింది. తర్వాత నెమ్మదిగా ఒక పూట పాలాపేసి, ఒక పూట మాత్రమే గడ్డి పెట్టారు. నెమ్మదిగా కొంచెం పుంజుకున్నాయి. తర్వాత వాటికి జస్ట్ పాలు వదిలేశారు. కావాలంటే తాగు లేదంటే గడ్డి. 2 ఆప్షన్ లాగా పెట్టారు. తీరా చూస్తే వాటి ఎఫికసీ ఓన్లీ టువర్డ్స్ ద గ్రాస్ ఇట్లాంటి వెజిటబుల్స్ ఇట్లాంటివి వాటి వైపే ఉంది. పాలు వాటికి పెట్టినా కానీ అవి తీసుకోవటం మానేసాయి. సృష్టిలో ఏ జంతువు తన తల్లి పాలు లైఫ్ లాంగ్ తాగుతూ ఉంటుంది? మనిషిలాగా పుట్టి మనం వేరే జంతువు పాలెందుకు తాగాలి? ఇటువైపు కూడా ఆలోచించండి ఒక్కసారి. పాలు ప్రతి ఒక్కళ్ళేంటి గ్రోత్‌కి అవసరం. సరే గ్రోత్‌కి అలాంటప్పుడు మనిషి పాలే తాగొచ్చు కదా! రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించట్లేదు. ఆ గేదె పాలు ఇవి తాగితే బాగా స్ట్రెంగ్త్‌గా అవుతాము. బాగా ఎదుగుదలొస్తుంది. ఎందుకు ఎదుగుదలొస్తుంది అంటే గ్రోత్ హార్మోన్ హ్యూమన్స్‌లో ఉండే గ్రోత్ హార్మోన్ కంటే ఆ మిల్క్‌లో ఉండే గ్రోత్ హార్మోన్ 6 టైమ్స్ ఎక్కువుంటుంది. అందుకనే మనిషి చూడటానికి లావుగా కనబడతాడు. ఎటువంటి బలము ఉండదు. ఇందులో కూడా చిన్నది నేను చెప్పేదేంటి అంటే సింపుల్ 3 వీక్స్ డ్రాప్ డైరీ ఛాలెంజ్. ఇందులో చేయాల్సింది ఏంటంటే ఈ ఒక్క చేంజ్. 3 వీక్స్ మీరేదైతే పాల పదార్థాలు తీసుకుంటున్నారో జస్ట్ వాటిని 3 వీక్స్ వదిలేసేయండి. ఆటోమేటిక్‌గా మీరేదైతే ఇల్‌నెస్‌కి మెడిసిన్స్ వాడుతున్నారో, ఏ ఇల్‌నెస్‌కి వాడుతున్నారో అనేది కూడా నాకు తెలీదు. అవసరం కూడా లేదు. ఆటోమేటిక్‌గా సపోజ్ మీరు బీపీ వాడుతున్నారు అంటే మెడిసిన్స్ 50% మెడిసిన్స్ ఏసుకున్నా సరిపోతుంది. ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళైతే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డే నుంచే 50% ఇన్సులిన్ డ్రాప్ చేయాల్సి అంత చేంజెస్ తీసుకొస్తుంది ఇదొక్కటే. సో, ఎంత డేంజరస్ అని. దీనికి ఆల్టర్‌నేటివ్ ఏంటి? జస్ట్ ఫాలో ద కార్బోహైడ్రేట్స్ ఫ్రమ్ ద ప్లాంట్. అంటే ప్లాంట్ ఫుడ్ తీసుకుంటే చాలు. వీటిలో ఏంటి అంటే ఇంక్రిటిన్ హార్మోన్ ఉంటుంది. ఏదైనా ఫుడ్ అంటే ఏంటి? మనం ఎంతసేపటికి ప్రోటీన్ ఎంతుంటుంది? కార్బోహైడ్రేట్ ఎంతుంటుంది? కాల్షియం ఎంతుంటుంది? ఫ్యాట్ ఎంతుంటుంది? ఇవే కాదు చూడాల్సింది. దీంతో పాటు మనకు జీవం ఉండాలి అంటే వాటిలో ఆ ఫుడ్‌లో ఎంత లైఫ్ ఉంది? ఆ ఫుడ్‌లో లైఫ్ ఎలా మెజర్ చేస్తారు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైవ్ ఎంజైమ్స్. ఇంక్రెటిన్ హార్మోన్స్ అంటారు. ఇది నేను సింపుల్‌గా ఏమంటానంటే గురు ఆఫ్ ద ఫుడ్. ఐ కన్సిడర్ దట్ వన్ యాస్ ఎ గురు ఆఫ్ ద ఫుడ్. మనకు జీవితంలో ఎలా అయితే గురువు కావాలో, మన ఫుడ్‌లో కూడా గురువు ఉండాలి అంట. ఆ గురువు ఎప్పుడైతే ఉంటారో, వాళ్ళు మనకు ఒక గైడ్ మన లైఫ్‌కి ఒక ఫోకస్ చూపించినట్టే ఇది కూడా హెల్ప్ చేస్తుంది. అది ఆటోమేటిక్‌గా అంటాం. హ్మ్. ఇంకోటి నెక్స్ట్ స్నేక్ వచ్చేసి కుకింగ్. సింపుల్ ఇందులో రెండే లెటర్స్ చెప్తాను చూడండి. హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ యానిమల్స్ హూ కుక్ ద ఫుడ్. హ్యూమన్స్ ఆర్ ద ఓన్లీ యానిమల్స్ హూ గెట్ ద డిసీజెస్. వేరే ఏ యానిమల్ ఫుడ్‌ని కుక్ చేస్తుంది? ఏది చేయట్లేదు. హ్యూమన్స్ ఒక్కళ్ళే ఎందుకు కుక్ చేస్తున్నారు? హ్యూమన్స్‌కి ఒక్కళ్ళకి ఎందుకు డిసీజెస్ వస్తున్నాయి? సరే ఇందులో ఏం చేయాలి మరి? అట్‌లీస్ట్ ఈ కిచెన్‌లో ఉన్న ఈ స్నేక్‌ని ఏం చేయాలి అంటే అట్‌లీస్ట్ కిటికీలోంచి కొంచెం బయటకేసి ఎలా? మీ గ్యాస్ బిల్లు మంత్లీ ఒక సిలిండర్ అవుతుంది అంటే
కొంత అన్‌కుక్డ్ ఫుడ్ తీసుకోవటం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవటం స్టార్ట్ చేయండి. బాగా ఫ్రై చేసే వాటిని ఉడికించి తింటాం. ఉడికించే వాటిని జస్ట్ స్టీమ్ చేసి లైట్‌గా ఉప్పు, కారం ఏసుకొని అట్లా కూరలాగా చేసుకొని తినటం. ఇట్లాంటివి అట్‌లీస్ట్ గ్యాస్ బిల్ ఎప్పుడైతే సగం చేస్తామో ఆటోమేటిక్‌గా హెల్త్‌కి స్పెండ్ చేసే బిల్ తగ్గిపోతుంది. దట్ ఐ యామ్ ష్యూర్. జస్ట్ చెక్ అండ్ లెట్ మీ నో. సన్‌షైన్ దీనికి ఆల్టర్‌నేటివ్ ఏంటి? అంటూ ఏం లేదు. ఇందాక దానికే ఇది సన్‌షైనే ఆల్టర్‌నేటివ్. నేచర్‌లో ఉన్న ప్రతి ఒక్కటి ఏం చేస్తాయంటే, ప్రతి ఒక్కటి తిని దేవుడి దగ్గర అంటే సూర్య భగవానుడి దగ్గరెళ్లి ఎండలో కూర్చుంటాయి. అంటే దేవుడా నువ్వే నన్ను కుక్ చేసుకో. అది జీర్ణించేటట్టు చెయ్యి. మనం ఏం చేస్తాం? మనం ఫుడ్‌ని కుక్ చేస్తాం. మనం ఎండలో వండం. ఈ ప్రాసెస్ అనేది రివర్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. వరల్డ్‌లో మొత్తం గమనిస్తే ఎక్కడైతే సన్‌షైన్ తక్కువ ఉంటుందో అక్కడ నంబర్ ఆఫ్ డిసీజెస్ పెరుగుతూ ఉన్నాయి. సన్‌షైన్ అంటే జస్ట్ విటమిన్ డి అని అదొక్కటి అనుకోవద్దు. ఇట్ హాస్ మచ్ మోర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. మనం ఎంతసేపు ఎక్స్‌పోజ్ అవ్వాలి? జస్ట్ 20 మినిట్స్ ఎక్స్‌పోజ్ అయినా చాలు. దట్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. ఇది ఇంకోటి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్నేక్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. చాలా వాడుతూ ఉంటాం. యానిమల్ ఫ్యాట్ ఆర్ ఆయిల్. యానిమల్ ఫ్యాట్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్. మీట్, ఎగ్స్, చికెన్, ఫిష్, వాటెవర్ ఇట్ మే బి ఆర్ ద ఆయిల్స్ విచ్ యూ యూజ్. ఇప్పుడు ఏదైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారో ఇవన్నీ వాడుతున్నాము. వీటి వల్ల కూడా చాలా డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు ఒక స్ట్రా ఉంది. అందులో ఆయిల్ పాస్ చేసుకుంటే నెమ్మదిగా అది బ్లాక్ అవుట్ అందులో పాస్ అవ్వటం అనేది ఫ్లూయిడ్స్ ఇటు నుంచి అటు పాస్ అవ్వటం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ బ్లాకేజ్ స్టార్ట్ అవుతుందో దెన్ ద డిసీజెస్ హ్యాపెన్స్. వీలున్నంత వరకు తగ్గించండి. లాఫర్ థెరపీ. ప్రతి ఒక్కళ్ళం పార్క్‌లోకెళ్తే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు నవ్వుతూ ఉంటారు. లాఫింగ్ థెరపీ లాగా అట్లాంటివన్నీ. ఇది చూడండి జస్ట్ 1 మినిట్ నవ్వితే బ్యా హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటం అనేది బాడీలో స్టార్ట్ అవుతుంది. 2 మినిట్స్‌లో మనకు స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. 3 మినిట్స్‌లో ఏదైనా నొప్పులుంటే బాగా నొప్పున్న వాళ్ళు చూడండి. ఇది జస్ట్ ఎక్స్‌పెరిమెంట్ లాగా చేసి చూడండి. మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి ఇట్లా ఉన్నప్పుడు జస్ట్ ఒక 3 మినిట్స్ నవ్వండి. ఆటోమేటిక్‌గా మన పెయిన్ అనేది తగ్గిపోతుంది. 4 మినిట్స్‌లో బీపీ నార్మల్ అవ్వటం జరుగుతుంది. 5 మినిట్స్‌లో షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. 6 మినిట్స్‌లో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 యాక్టివేట్ అయ్యి 2 బాగా పనిచేయడం అనేది జరుగుతుంది. అంత పవర్ ఉంది. డైలీ ఎక్కువగా నవ్వే వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు. గమనించి చూడండి మీరు. మెడిసిన్. ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మన బాడీ అనేది డిజైన్ అయింది జస్ట్ నేచర్ ఇచ్చిన ఫుడ్ తీసుకోవటానికి మాత్రమే. ఏదైనా బాడీ నేచర్ ఇచ్చింది. ఇప్పుడు నేనే ఉన్నాను. మనకు ప్రతి ఒక్కళ్ళకి కారుంది. కార్‌లో ఏమేస్తాం? కంపెనీ వాడు ఏదైతే ఫ్యూయల్ డిసైడ్ చేస్తాడో, అటువంటి ఫ్యూయలే వేస్తాం. పెట్రోల్ అన్నప్పుడు డీజిల్ కూడా వేయం. తక్కువలో దొరుకుతుంది అని చెప్పేసి. కిరోసిన్ కూడా వేయం. ఇట్లాంటివేమీ ఎయ్యం. లేదు ఇంకొంచెం ఎక్కువ కాస్ట్‌లీ ఫ్యూయల్ ఇస్తాను, జెట్ ఫ్యూయల్ ఇస్తానంటే అది కూడా వేయం. ఎందుకని? కంపెనీ వాడు ఇచ్చి చెప్పాడు. అది మాత్రమే వేయాలి. దెన్ ఓన్లీ ద వెహికల్ విల్ బి వర్కింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అలానే మనం కూడా చేయాల్సింది ఏంటి అంటే, మనల్ని ఈ భూమి మీదకి పంపించే ముందే నేచర్ ఆర్ గాడ్ వాటెవర్ యూ కాల్ నేచర్ మన కోసం ఫుడ్ తయారు చేసింది. సో మెనీ సీజనల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, ఎనీథింగ్. అవి ఆ రూపంలో తీసుకోవటం అనేది మనం చేసాము అంటే దెన్ దట్ ఫుడ్ ఓన్లీ యాక్ట్స్ యాస్ ఎ మెడిసిన్. దేర్ ఈస్ నో నీడ్ టు టేక్ ఎనీ అదర్ మెడిసిన్ ఫ్రమ్ ఔట్‌సైడ్. అండ్ ఇది చూడండి డయాబెటిస్ అయినా, బీపీ అయినా, కొలెస్ట్రాల్ అయినా మీరు ఏదైనా తీసుకోండి. అదే ఆ ట్రయాంగిల్‌లో. స్టార్టింగ్‌లో చూస్తే డయాబెటిస్ వాళ్ళు ఒక మెడిసిన్ యేసుకుంటారు. డౌన్ ద లైన్ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మెడిసిన్, 2 మెడిసిన్స్ అవుతాయి, 3 మెడిసిన్స్ అవుతాయి. ఎందుకు అంటే డాక్టర్స్ అంటారు, ఒక మెడిసిన్‌తో సరిపోవట్లేదు. కాబట్టి 2, 3 ఇట్లాంటివి యాడ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత చూస్తే డయాబెటిస్‌తో తోడుగా ఇంకోటి బీపీ వచ్చేస్తుంది. లేదంటే హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బీపీ వస్తుంది. లేదంటే డయాబెటిస్ వస్తుంది.
అంటే ఇవన్నీ ఏంటి? ఒక దాంట్లోకి వెళ్ళాము. అది క్యూర్ చేసుకోవటానికి బదులు ఇంకోటి అడిషనల్‌గా యాడ్ అవుతూ ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా చూసారా? మెడిసిన్స్ యేసుకుంటూ దానివల్ల డయాబెటిస్ తగ్గిపోయింది, లేదంటే బీపీ తగ్గిపోయింది, హార్ట్ ప్రాబ్లమ్ తగ్గిపోయింది. దేర్ ఈస్ నో వే. సో, వి నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ దోస్ థింగ్స్. మెడిసిన్‌లో ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. యాస్పిరిన్ టాబ్లెట్. యాస్పిరిన్ టాబ్లెట్ కామన్‌గా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. నాకు తెలిసి. ఇది దిస్ ఈస్ ద ఫస్ట్ మెడిసిన్ విచ్ ఈస్ డిస్కవర్డ్ ఇన్ ద అలోపతి 1899లో. ఇది ఎలా కనిపెట్టారు అనేది ఏంటి అంటే సింపుల్ థింగ్. ఒకతను జనరల్‌గా చూసాడు. యానిమల్స్‌కి వేటికన్నా చిన్న గాయమైతే వెళ్లి ఒక చెట్టుని బాగా రాసుకొని, లేదంటే ఆ చెట్టు ఆహ్, బార్క్ బయట లేయర్‌ని కొరుక్కొని తిని, అట్లా చేయటం చూసాయి. వాటికి నెమ్మదిగా తగ్గిపోవడం చూసాడు. అతను గమనించేసి ఆ చెట్టు దాన్ని తీసి చెక్ చేసాడు. ఏం చేసాడు? తను కూడా ఒక టీలో యేసుకొని తాగాడు. తన తలనొప్పి తగ్గిపోయింది. ఓహ్! అంటే ఇందులో ఏదో మెడిసిన్ ఉంది అని చెప్పేసి చూసి, సిలిసిన్ అనే మెడిసిన్ ఉంటుంది. యాస్పిరిన్ అందులో. దానికి సిమిలర్‌గా కెమికల్‌గా ఒకటి తయారు చేశారు. ఎస్టైల్ సాలిసిలిక్ యాసిడ్ 1999లో. ఇట్ ఈస్ ద ఫస్ట్ మెడిసిన్. అది అప్పటినుంచి ప్రాచుర్యంలో వచ్చింది. అప్పటినుంచి వాడటం స్టార్ట్ అయింది. 1918లో ఇప్పుడు ఏదైతే కరోనా ఇట్లాంటి మహమ్మారి ఉందని అనిపిస్తుందో, 1918లో ఫ్లూ వల్ల కూడా 5,00,00,000 పీపుల్ చనిపోవటం ఇట్లాంటివి జరుగుతుంది. 5,00,00,000 మంది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు అంటే, అది చాలా చిన్న నంబర్ కాదు. చాలా వైడ్ నంబర్. దాని గురించి చాలా సార్లు రిసర్చ్‌లు చేశారు. ఇవన్నీ చేశారు. 2008లో ఎన్ఐఏఏడి ఇది గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళు చెప్పిందేంటంటే 1980లో ఏదైతే ఫ్లూ వల్ల 5,00,00,000 చనిపోయారు అని అనుకుంటున్నామో, అది ఫ్లూ వల్ల కాదు చనిపోయింది. అప్పుడు కొత్తగా కనిపెట్టిన యాస్పిరిన్ మెడిసిన్ ప్రతి ఒక్కళ్ళకి విరివిగా పనిచేశారు. ఫ్లూ వల్ల చనిపోతే ఒక విధంగా ఉంటుంది. ఈ మెడిసిన్ ఓవర్ డోసేజ్ వల్ల చనిపోతే ఎలా అంటే మార్నింగ్ బానే ఉంటాడు. సడెన్‌గా రాత్రికి అందరూ కొలాప్స్ అయిపోతారు, చనిపోతారు. దీని మీద 1982లో జాన్ వేన్ అనే ఇతను కూడా యాస్పిరిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి చూపిచ్చాడు. దానికి అతను నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. చూసారా ఎంత డేంజరస్ మెడిసిన్. మెడిసిన్స్ ఎలా డిస్కవర్ చేస్తారు అంటే సపోజ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో విటమిన్ ఇ ఉంటుంది. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి సైన్స్ అనే జర్నల్‌లో వచ్చింది. ఇది అందరూ గూడా ఒప్పుకుంటారు. ఇంకో జర్నల్‌లో ఏమొచ్చిందంటే విటమిన్ ఇ అనేది బ్లడ్‌లో ఎక్కువుంటే హార్ట్ డిసీజెస్ తగ్గుతాయని. అందరూ ఒప్పుకుంటారు. ఆకుకూరలు ఇట్లాంటివన్నీ తింటే ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఈ 2 చూపించి నెక్స్ట్ ఏం చేస్తారు అంటే విటమిన్ ఇ క్యాప్సూల్స్ చాలా మంది వాడుతూ ఉంటారు. అవి దాన్ని సేల్ చేయటం అనేది చూపిస్తారు. వీటి వల్ల. ఇవన్నీ చేయటం వల్ల సరే ఏదైతే మెడిసిన్స్ దేనికైతే పని చేయాలో స్లోగా అది ఆ మెడిసిన్ విడిగా సెపరేట్‌గా కంపెనీలు తయారు చేసి దానికివ్వటం వల్ల సేమ్ ఏ ప్రాబ్లమ్‌నైతే తగ్గించాలో దాన్ని రివర్స్‌లో పెంచుతుంది. హార్ట్ ప్రాబ్లమ్ పెంచుతుంది. క్యాన్సర్ ఇట్లాంటివన్నీ పెంచుతున్నారు. మెడికల్ సైన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రిడక్షనిస్ట్ థియరీ, 2 అబ్జర్వేషనల్ స్టడీ. రిడక్షనిస్ట్ థియరీ. రిడక్షనిస్ట్ థియరీ అంటే ఏంటి అంటే సపోజ్ మీకు అందరికీ తెలుసు. న్యూట్రిలైట్ వాళ్ళది సాల్మొనెల్లా, ఒమెగా 3 సాఫ్ట్ జెల్స్. ఇందులో ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఒక నెల రోజుల్లోనే మీ బ్లడ్ షుగర్ తగ్గటం, ట్రైగ్లిసరైడ్స్ తగ్గటం, కొలెస్టరాల్ తగ్గటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంట. టెస్ట్ చేసి చూపిస్తారు కూడా. ఇవన్నీ సరే కరెక్ట్‌గానే ఉన్నాయి. వాళ్ళు 1 మంత్ తర్వాత మళ్ళీ తగ్గిన టెస్ట్‌లు మనము చేసుకుంటాం. బానే ఉంటుంది. లాంగ్ రన్‌లో ఏం తెలిసింది అంటే అబ్జర్వేషనల్ స్టడీ బ్రిటిష్ మెడికల్ జర్నల్ 2006లో 15 ఇయర్స్ 2,00,000 పీపుల్ మీద అబ్జర్వ్ చేసి చూసారు. 15 ఇయర్స్ ప్రతి ఒక్కళ్ళకి ఆ మెడిసిన్ ఇస్తే తెలిసిందేంటంటే కోమార్బిడ్ ఫ్యాట్స్ ఎక్కడ పడితే అక్కడ బాడీలో అక్యుములేట్ అవ్వటం, కార్డియోవాస్కులర్ డిసీజెస్ పెరగటం, క్యాన్సర్ పెరగటం 2,00,000 పీపుల్ మీద. ఏదైనా ప్రాబ్లమ్ టెంపరరీగా తగ్గటం చూడాలా? లేకపోతే లాంగ్ రన్‌లో 15 ఇయర్స్ అనేది షార్ట్ డ్యూరేషన్ కాదు. అంత లాంగ్ టర్మ్ అబ్జర్వ్ చేసి చెక్ చేశారు. న్యూట్రిలైట్ వాడు ఇదెందుకు బయటికి చూపిస్తాడు? 1 మంత్‌లో మీకు బ్లడ్ షుగర్ తగ్గటం ఇవన్నీ చూపిస్తాడు కానీ,
ట్రైగ్లిసరైడ్స్ తగ్గడం ఇవన్నీ చూపిస్తాడు. ఈ విధంగా మా ప్రొడక్ట్ 15 ఇయర్స్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయని వాడు చూపించరు. మనం మనంతట చూసుకుంటూ ఉండాలి. జస్ట్ అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే ఏదైనా సరే మన నోట్లోకి వెళ్ళే ముందు ఇది నన్ను తయారు చేసిన నేచర్ ఇచ్చిందా? లేదంటే ఏదన్నా కంపెనీలో లేదంటే ఏదన్నా రిఫైనింగ్ ద్వారా వచ్చిన ప్రొడక్టా? Not only I am talking about the medicine, even the biscuits which we eat or the bread which we eat or the pizza or whatever it may be, coating or whatever it may be, anything which is made by the company, processed or made by the company is not at all a food or anything for you. బాడీ అనేది నేచర్ ఎప్పుడు ఒక రిథమ్ ఫామ్ అవుతూ ఉంటుంది. సూర్యుడు ఒక టైంలో ఉదయిస్తాడు, ఒక టైంలో అస్తమిస్తాడు. ఒక టైంలో మనకు బాగా ఆకలేస్తుంది, ఒక టైంలో నిద్ర వస్తుంది. ఈ రిథమ్‌ని ఫాలో అవుతూ ఉండాలి. జనరల్‌గా ఒకే టైంలో తినటం, ఒకే టైంలో పడుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఆ బాడీలో రిథమ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. దెన్ వి వోంట్ గెట్ ఎనీ డిసీజెస్ ఓన్లీ. Refined and packed food. Refined and packed food, simply we can call them as a dead food because they don't have any live enzymes. లైవ్ ఎంజైమ్స్ లేకుండా డెడ్ ఫుడ్ తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ పెరగడం ఎట్లా జరుగుతుంది? ఇది నిజంగా డెడ్ ఫుడ్ కాదా అని అబ్జర్వ్ చేయాలంటే సింపుల్ థింగ్. 2 అరటిపళ్ళు తినండి, మీకు ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. ఒక ప్యాకెట్ చిప్స్ తినండి, ఎనర్జీ లెవెల్స్ పెరిగాయా లేదా అనేది మీరే అబ్జర్వ్ చేయండి. లేదంటే ఒక కోక్ తాగండి, తెలిసిపోతుంది మీకే. ప్లాంట్ ప్రోటీన్స్ చాలా మంది ఈ మధ్య ఈవెన్ ప్రోటీన్స్ అక్షయ్ కుమార్ అందరూ వచ్చేసి రోజు బాడీ ప్రోటీన్స్ కావాలి అని చెప్పేసి అందరూ యాడ్లు కూడా ఇస్తుంటారు. రోజు 80 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి, 100 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. ఈ ప్రోటీన్ ఈ వర్డ్స్ అవన్నీ క్యాచీ వర్డ్స్ జస్ట్ టు సెల్ సమ్ ప్రొడక్ట్స్. నేచర్ ఎప్పుడు ఇందులో ప్రోటీన్, ఇందులో ఫ్యాట్ మాత్రమే ఉంటుంది, ఇందులో కాల్షియం మాత్రమే ఉంటుంది, ఇందులో కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది, అట్లా సెపరేట్ చేసి తయారు చేయదు. ఒక కీరానే తీసుకుంటే అందులో మన బాడీకి కావాల్సిన ఎంతైతే పొటాషియం ఉంటుందో, కాల్షియం ఉంటుందో అన్ని ప్రతి ఒక్కటి ఉంటాయి. అందులో కార్బోహైడ్రేట్స్ ఒక్కటే ఉండవు, ప్రోటీన్స్ ఒకటే ఉండవు, ఫ్యాట్స్ ఒక్కటే ఉండవు. మన బాడీకి సమతుల్యంగా కావాల్సిన ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయి. అట్లా ప్రతి ప్రొడక్ట్ లో నేచర్ ఆ సీజన్ లో పండించే ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. ఇంజెక్షన్ సింపుల్ గా ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన బాడీకి నేచర్ ఇచ్చిన ఇన్లెట్స్ రెండే. ఒకటి నోరు ఆహారం తీసుకోవటానికి, రెండోది ముక్కు శ్వాస తీసుకోవటానికి. ఇది కాకుండా మనం వేరేది ఏది మన బాడీలోకి పంపించటానికి వేరే మార్గం ఎంచుకున్నాము అంటే దెన్ వీఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద లా ఆఫ్ ద నేచర్, దెన్ వీ విల్ ఫేస్ మోర్ అండ్ మోర్ కాంప్లికేషన్స్. సపోజ్ ఇన్సులినే తీసుకుంటున్నారు. ఇన్సులిన్ మీరు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వేరే దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నారు, దాన్ని ఎందుకు తాగటానికి అని ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇన్సులిన్ ఎంత డేంజరస్ అంటే ఎప్పుడైతే ఇన్సులిన్ ని ఓరల్ గా తీసుకుంటే లివర్ ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ విల్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ బై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వామిటింగ్స్, ఏదో ఒక విధంగా చేసి అంతకంటే ముందుకు పాస్ అవ్వకుండా చేస్తుంది. కాబట్టి ఇంజెక్షన్స్ రూపంలో ఈవెన్ సెలైన్ అయినా సరే, ఏదో ఒకటి సప్లిమెంట్స్ అయినా ఏది మనకి ఇంజెక్షన్స్ రూపంలో అనేది తీసుకోవడం అనేది అడ్వైజబులే కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద హోప్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి రావచ్చు, ఆ ప్రాబ్లం నుంచి, ఆ డిసీజ్ నుంచి అని తీసుకురావడం. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఉన్నదే కరోనా ఉంది. స్టార్టింగ్ లో ఏంటి, కరోనా అనేది ప్రతి ఒక్కళ్ళు చూసారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఆ వీధిలో కరోనా వచ్చింది అంటే అక్కడ ఒక గ్రిల్స్ పెట్టేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి, ఎప్పుడైనా కూరగాయలకి ఆ లైన్ లో పక్క నుంచి వెళ్ళాలన్నా కానీ భయం వేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. డబుల్ మాస్క్ వేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. డిసీజ్ ఎప్పుడైనా వచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే బాడీలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సపరేట్ చేస్తే దెన్ వీ కెన్ క్రియేట్ సో మచ్ డిసీజెస్ అండ్ వీ కెన్ సెల్ సో మెనీ ప్రొడక్ట్స్. అది ఎప్పటి నుంచో బ్యాన్ చేసిన డ్రగ్స్ ఉండొచ్చు, ఎప్పటి నుంచో బ్యాన్ చేసిన ప్లాస్మా డొనేషన్ లాంటి ప్రొసీజర్స్ అయినా అయ్యి ఉండొచ్చు, ఏవైనా అయ్యి ఉండొచ్చు.
మనమంతా ప్రపంచమంతా మన కుటుంబం అనుకోని ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉన్నాము అంటే దెన్ వి కెన్ టుగెదర్ క్రియేట్ ఎ పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు కరోనాదే ఉంది. ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకుంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటాం గదా! అహ్మద్‌నగర్‌లో మేము ఒక కోవిడ్ సెంటర్ ఓపెన్ చేశాము. అందులో ఎలా అంటే కళ్యాణ మండపంలో ఓపెన్‌గా అక్కడ మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటి అంటే జస్ట్ వాటెవర్ ద థింగ్స్ విచ్ ఐ టోల్డ్ యూ. ఇంతకు మించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అక్కడ మాస్క్ ఉండదు. లోపలికి ఎవరన్నా వచ్చారు అంటే కోవిడ్ పేషెంట్ అనైతే మేము ఎప్పుడు అనుకోము. లోపలికొచ్చినప్పుడు జెంట్స్ అయితే జెంట్స్ పేషెంట్స్‌ని హగ్ చేసుకుంటాము. షేక్ హ్యాండ్ ఇస్తాము. ఇట్లా చేస్తాం. మేమెప్పుడు మాస్క్ అయితే పెట్టుకోలేదు. అక్కడ కండిషన్ ఏంటి అంటే ఎటువంటి మాస్క్ ఉండదు. అండ్ అందరము ఒకళ్ళతో పాటు ఒకళ్ళం కలిసి మేము కరోనా ఎక్స్‌పర్ట్స్ అనుకోవచ్చు. ఏదైనా వారియర్ ఎక్స్‌పర్ట్స్ ఇట్లాంటివైనా ప్రతి ఒక్కళ్ళం కూడా అక్కడనే స్టే చేస్తాము. వాళ్ళతో పాటే కలిసి తింటాము, కలిసి ఉంటాము. ఒకళ్ళకొకళ్ళు సోషల్‌గా అవైలబుల్. అండ్ అక్కడ మేము వాడే మెడిసిన్ ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్‌లైట్, యోగా, డాన్స్, ఆహ్, సింగింగ్ ఇట్లాంటివన్నీ. ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. అక్కడ చూస్తే జస్ట్ ఏదో పిక్నిక్ వచ్చారు అనిపిస్తుంది. అంతే అదేదో డిసీజ్‌కి కండిషన్ ఇట్లాంటివేమి ఎవరికీ అనిపించదు. ఇక్కడ పిక్చర్‌లో మీకు చూపిస్తున్నాను చూసారా? అక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అక్కడ హార్డ్‌లీ 3-4 డేస్‌లో తగ్గిపోయారు. ఇది ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి రన్ చేసాము. జస్ట్ తర్వాత ఒకసారి ఆయుష్ మినిస్ట్రీ ఒక 5 మెంబర్ డాక్టర్ ప్యానెల్‌ని పంపించింది. వాళ్ళు రాండమ్‌గా అక్కడ ఉన్న 1100 బెడెడ్ హాస్పిటల్‌లో ఒక 72 మెంబర్స్‌ని రాండమ్‌గా చెక్ చేసి వాళ్ళని అబ్జర్వ్ చేశారు. వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాంట్లో వాళ్ళకొచ్చిన రిపోర్ట్ ఏంటి అనేది ఇచ్చారు అంటే 3 డేస్ నుంచి 14 డేస్ మాక్సిమమ్‌లో మైల్డ్ సింప్టమ్స్ నుంచి సివియర్ సింప్టమ్స్. సివియర్ సింప్టమ్స్ అంటే సిటీ స్కోర్ 20 కంటే ఎక్కువ ఉన్నా గాని, పల్స్ ఆక్సిమీటర్‌లో ఆక్సిజన్ లెవెల్స్ 80 కంటే పడిపోయిన వాళ్ళని కూడా వితౌట్ ఎనీ మాస్క్ జస్ట్ త్రూ ద పోస్టరల్ మెడిసిన్స్ అండ్ ద సన్‌లైట్, పసుపు ఇట్లాంటివి వాడి మాత్రమే రికవర్ చేశాం. మనం ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళకి ఇవ్వాల్సింది భరోసా మాత్రం. ధైర్యం ఇవ్వాలి. అదిస్తే ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఇప్పుడు ఏదైతే మీరు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు వింటున్నారో అవన్నీ దీన్ని సేల్ చేయడానికే వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ అనేవి లాస్ట్‌లో ఏదో అమృతం లాగా దేవుడు కురిపించిన అమృతం లాగా క్రియేట్ చేయడానికి ఫస్ట్ దాన్ని ట్రయల్స్ చేస్తున్నారు. అవన్నీ క్రియేట్ చేశారు. వ్యాక్సిన్స్ గురించి సింపుల్‌గా ఒక 2, 3 స్లైడ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. వ్యాక్సిన్స్ లేవున్నప్పుడు ఆటిజం, డయాబెటిస్, టైప్ 1, ఏడీహెచ్‌డీ, క్యాన్సర్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంతగా లేవు. వ్యాక్సిన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయో అప్పుడు ఇవన్నీ పెరగటం స్టార్ట్ అయ్యాయి. 1962లో చూస్తే జస్ట్ ఆటిజం రేట్‌లో ఆటిజం అంటే మతి స్థిమితం సరిగ్గా ఉండదు. 5,000 మందిలో ఒకళ్ళు ఉండేవాళ్ళు. అప్పట్లో వ్యాక్సిన్స్ జస్ట్ 5 మాత్రమే ఉంది. 83లో 24 వ్యాక్సిన్స్ అయ్యాయి. 2005 మందిలో 2500 మందిలో ఒకళ్ళు ఆటిజం రేట్ పెరిగింది. 2016లో 72 వ్యాక్సిన్స్ అయ్యాయి. ఆటిజం రేటు 1 ఇన్ 40. 2018లో 74 ఉన్నాయి. 1 ఇన్ 36. సరే ఇవన్నీ లెక్కలు మనకు వదిలేసండి. 1980స్‌లో అట్లాంటప్పుడు మతి స్థిమితం లేని పిల్లలు తగ్గారు. ఇప్పుడు చూస్తే అట్‌లీస్ట్ మనకు తెలిసిన స్కూల్సే ఉన్నాయి. అట్‌లీస్ట్ ప్రతి వీధిలోనే కొంతమంది ఇట్లాంటి వాళ్ళున్నారు. మరి అవన్నీ పెరుగుతుంటే కారణం ఏంటి? వి నీడ్ టు కనెక్ట్ సో మెనీ థింగ్స్. దెన్ వి నీడ్ టు కమ్ టు దీస్ కంక్లూజన్స్. బాడీ ఎప్పుడూ ఒక హార్మోనీలో ఉంటుంది. ఆ హార్మోనీలో ఎలా బ్యాలెన్స్ అవుతుంది అంటే ఇమ్యూనిటీ ఉంటుంది. ఒకవైపు హార్మోన్స్ మన బాడీలో బ్యాలెన్సెస్ అవన్నీ చూస్తూ ఉంటాయి. మైక్రోబ్స్ ఉంటాయి. నేను అంటే ఓన్లీ నా బాడీలో ఉండే సెల్స్ ఒకటే కాదు. దాంతో పాటు సో మెనీ మైక్రోబయోటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాక్టీరియా, వైరస్, ఫంగై అవన్నీ మన బాడీలో ఉంటే అవన్నీ కలిస్తేనే ఇన్ ద సింపుల్ వే ఎలా అంటే నేను అంటే నా సొసైటీలో నన్నొక్కడినే కాదు. నాతో పాటు పిల్లులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ హార్మోనీలో బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. లేదు నాకు పిల్లులు నచ్చట్లేదు అని చెప్పేసి నెమ్మదిగా పిల్లుల్ని ఏరి పాడేస్తూ ఉంటే నా కాలనీలో నెమ్మదిగా ఎలకల బెడద పెరుగుతుంది. ఆ హార్మోనీ అనేది మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. మనం ఏ విధంగా తెలియకుండా హార్మోనిని డిస్టర్బ్ చేస్తున్నాము అంటే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వ్యాక్సినేషన్, డ్రగ్స్, యాంటీబయోటిక్స్. నేచర్ ఇచ్చిన వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా! జస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సీజనల్ ఫ్రూట్స్.
అవి తీసుకోండి. ఆ సీజన్‌లో మనకు కావాల్సిన ఇమ్యూనిటీ మనకొస్తుంది. హార్మోనల్ కి డ్రగ్స్ అవన్నీ వేసుకుంటున్నాము. ఎప్పుడైతే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆ సీజన్‌లో దొరికినయి ఆ విధంగా తీసుకుంటూ ఉంటే, మనకి ఇవన్నీ మిగతావి అవసరం లేదు. యాంటీబయాటిక్స్ అయినా, డ్రగ్స్ అయినా. మనం ఎప్పుడైనా ఫోకస్ చేయాల్సింది ఇమ్యూనిటీని పెంచుకోవడం. రోగనిరోధక శక్తిని పెంచడం. వాక్సిన్స్ వల్ల ఎప్పుడు ఇమ్యూనిటీ పెరగదు. వాక్సిన్స్ వల్ల ఇమ్యూనిటీ పెరిగితే వ్యాక్సిన్ ఏసుకోగానే ఎందుకు జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇవన్నీ వస్తాయి. అంటూ వాటికి ముందే రెడీ అయ్యి ప్రిపేర్ చేసేస్తారు. వ్యాక్సిన్ ఏసిన తర్వాత 2, 3 రోజులు నీకు ఎలాగో జ్వరం వస్తుంది. దగ్గొస్తుంది. అంటే ఒక ప్రాబ్లమ్‌కి మనం వేసుకుంటున్నాము. ఇంకో ప్రాబ్లమ్ వస్తుంది అంటే దెన్ వి ఆర్ నాట్ ఈవెన్ క్వెషనింగ్. జస్ట్ ఫోకస్ ఆన్ ద సింపుల్ థింగ్. రైజ్ ద ఇమ్యూనిటీ. దట్స్ ఎనఫ్. ఈరోజు మొత్తం జరిగిన టాక్‌లో జస్ట్ వాట్ ఐ సే టేక్ హోమ్ దిస్ సింపుల్ వన్స్ లైక్ 2% ఫార్ములా. సపోజ్ నేను 70 కేజెస్. 70 కేజెస్ పర్సన్ రోజు మొత్తంలో 1400 గ్రామ్స్ అంటే 1.4 కేజెస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ టుగెదర్. రోజు మొత్తంలో ఇవి కనుక నేను ఆ సీజన్‌లో వచ్చేవి తీసుకుంటూ ఉంటే 3-4 వెరైటీస్ దెన్ ద బాడీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్‌సెల్ఫ్. అప్పుడు విటమిన్స్ చూడాల్సిన అవసరం లేదు. మినరల్స్ చూడాల్సిన అవసరం లేదు. హార్మోన్స్ ఎట్లా బ్యాలెన్స్ అవుతాయి? బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుందా? తగ్గుతుందా? ఆ సీజన్‌లో వచ్చే జలుబులు, రొంపులు ఇట్లాంటివేవి మనకు రావు. ఇట్లాంటివి ఫోకస్ చేయాలి. బాడీ ఎప్పుడు దానంతట అది నయమవుతుంది. ఇట్ మే బి ఫ్రమ్ ద డయాబెటిస్ టు డయాలిసిస్ ఆర్ కామన్ కోల్డ్ టు క్యాన్సర్. జస్ట్ వి నీడ్ ఓన్లీ ద ఫుడ్ యాజ్ యువర్ మెడిసిన్. లాస్ట్ 2 ఇయర్స్‌లో నా క్లినిక్‌లో నేను జస్ట్ ఈ ఫుడ్ అనే మెడిసిన్ ద్వారానే తగ్గించింది 140 ఓన్లీ కోవిడ్ కేసెస్. జస్ట్ వితౌట్ ఎనీ మెడిసిన్, జస్ట్ త్రూ ద మీడియం ఆఫ్ ద ఫుడ్ అండ్ దీస్ థింగ్స్. అండర్ ద గైడెన్స్ ఆఫ్ బిష్రూప్ గారు. బిష్రూప్ గారి దగ్గర నేను నేర్చుకున్న తర్వాత ఐ గాట్ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ దోస్ థింగ్స్. మనం మనంతట మనం నయమవ్వచ్చు అని చెప్పి అంత సింపుల్ థింగ్. మన పాతకాలం సామెత ఉంది కదా! "వంటిల్లే వైద్యాలయము." దాని ద్వారా మనంతట మనమే ప్రతి ఒక్కటి తగ్గించుకోవచ్చు. సింపుల్ రైట్ కాంబినేషన్ మనకు తెలియాలి. మనం ఫాలో అవ్వాల్సింది ఈ నంబర్ నోట్ చేసుకోండి. శ్రీరామ వెల్నెస్ అగైన్ వి విల్ గివ్ యూ. మనం ఫాలో అవ్వాల్సింది జస్ట్ దిస్ 2% ఫార్ములా. 2% ఆఫ్ ద బాడీ వెయిట్ అండ్ 20 మినిట్స్ సన్‌లైట్ అండ్ 20 మినిట్స్ ఆఫ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్. ప్రాణాయామ ఇట్లాంటివి, యోగా ఇట్లాంటివి ఏదో ఒకటి, వాకింగ్, జిమ్‌కెళ్ళడము ఏదో ఒకటి చేస్తూ ఉంటే బాడీలో యాక్టివిటీ పెరుగుతుంది. బాడీ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. ఐ హోప్ దిస్ థింగ్ ఈస్ యూజ్‌ఫుల్. యాహ్! ఎనీ క్వెషన్స్? సార్ ఐ హావ్ వన్ క్వెషన్ సార్. యాహ్! ప్లీజ్ అండి. ఇప్పుడు మన ఇన్ని రోజులు బాడీ కుక్డ్ ఫుడ్‌కి అలవాటు పడి అన్‌కుక్డ్ తినటం మొదలుపెట్టిన తర్వాత ఆకలి తీరినట్టుగా అనిపించదు. అవును సార్. అది దానికి నేను ఇందాక మీకు చెప్పిన స్లైడ్‌లో ఎక్కడ అన్‌కుక్డ్ ఫుడ్ తినొద్దు అనట్లేదు. కుక్డ్ ఫుడ్ తింటున్నాము. దాంతో పాటు అన్‌కుక్డ్ ఫుడ్ యాడ్ చేయండి. ఓకే. ఎప్పుడైతే ఇది యాడ్ చేస్తామో దట్ విల్ బి మోర్ హెల్ప్‌ఫుల్. సడెన్‌గా వెంటనే మొత్తం మారిపోతాయని నేను ఎక్స్‌పెక్ట్ చేయను సార్. ఓకే. నేను ఈరోజు ప్రతిరోజు ఏదో ఒకటి కూరలు ఇవన్నీ తింటూ ఉంటాము. పూరీలు ఇవన్నీ కూడా మా ఇంట్లో అన్నీ వండుతూనే ఉంటాం. ఏది మానటం అనేది ఏమి అవసరం లేదు. రేషియో కొంచెం అన్‌కుక్డ్ పెంచుకుంటూ రమ్మంటున్నారు మీరు చెప్పేది. అంతే కదా? డెఫినెట్‌గా అంతే. Yes. మనకు నేచర్ ఆ సీజన్‌లో ఇచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కొంచెం యాడ్ చేసేయండి. సపోజ్ 2% అంటే 1400 గ్రామ్స్ ఒకే రోజులో స్టార్టింగ్‌లో కష్టం అనిపిస్తే స్టార్ట్ విత్ 1% ఫర్ 1 మంత్ టార్గెట్‌గా పెట్టుకోండి. 700 గ్రామ్స్ అంటే పెద్దగా అవ్వవు సార్. జస్ట్ ఒక యాపిల్ అవుతుంది, ఒక దానిమ్మ అవుతుంది, ఒక అరటిపండు, ఒక కీర, ఒక క్యారెట్ ఇవన్నీ చూసుకున్నా గాని సరిపోతాయి. రోజు మొత్తంలో నేను అంటున్నది కూడా. ఒకేసారి కూడా అనట్లేదు. yes గాట్ ఇట్. థాంక్యూ ఓకే సార్. సార్. ఓకే. మంచిది. సార్ అన్‌కుక్డ్ ఫుడ్ అంటారు. ఒక్క నిమిషం. అన్‌కుక్డ్ ఫుడ్ అంటారు. See this time how many are really done without insecticides and other things? డెఫినెట్‌గా అండి. మీరు అంటున్నది యాహ్! See, is it not that we are risking when we are doing, I mean, eating such foods? And even if it is an apple, see, we are talking about they are applying wax on that for getting the shine of an apple.
అవునండి. How much are we pure in that? యా Ha. ఇది ఇందులో ఎలా అంటే మనము క్వశ్చనింగ్ కంటే రెస్పాన్సిబిలిటీ మోడ్ లోకి వస్తే దానికి సొల్యూషన్ ఈజీగా దొరుకుతుందండి. So, కొంతమంది okay, you give కొన్ని me a చో solution యా for that. What I'm యా saying is that. యా కొన్ని Ha. ఇప్పుడు పెస్టిసైడ్స్ అవన్నీ వాడటానికి రీజన్ ఏంటి అంటే పెస్టిసైడ్స్ వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది అంటున్నారు. అదొకటి. కొన్ని చోట్ల జస్ట్ ఆర్గానిక్ అవైలబుల్ ఉన్నాయి. అట్లాంటివి తీసుకోవటం బెటర్. ఆర్గానిక్ ది కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం తిన్న దాంట్లోని 50% రోజుకు కొయ్యకుండా వండకుండా తిన్నవి తినమంటున్నారు. అవునండి. అది యా ఆర్గానిక్ వి తీసుకోవటం బెటర్. అండ్ నేను ఇందాక చెప్పిన స్లైడ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇన్ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నారు అనుకుంటూనే ఆటోమేటిక్ గా తగ్గించే పద్ధతి. ఒకవేళ Okay. ఆర్గానిక్ ఫుడ్ కనుక తీసుకున్నారు అంటే యూ కెన్ రెడ్యూస్ ద టైమ్ టు ఈవెన్ హాఫ్ ఆల్సో. దట్ ఈస్ ఈవెన్ దట్ Okay. మచ్ ఎఫెక్టివ్. Unfortunately, our agricultural production as such has gone down. Earlier, every home used to have its own garden. అవునండి. Hmm. ఇది ఈవెన్ ఎలా అంటే 1980s లో ఒక జామకాయ తింటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. Hmm. 1980s లో పండే ఒక జామకాయ తింటే ఎంత ఎఫిషియన్సీ వస్తుంది, దాంతో పాటు ఎట్ ప్రెసెంట్ ఉన్న ఒక జామకాయ తింటే 17 times తగ్గిపోయిందండి దాని ఎఫిషియన్సీ. జలుబు చేస్తుంది అది I have seen. Sorry to say, because నేను ఇంకా కంపేర్ చేస్తూ ఆ విధంగా Ah. తిన్నా గానీ మీకు ఈ విధంగా తగ్గిపోతుంది అని చెప్తున్నాను. correct. Okay, nice sir. I have a lot of questions. In fact, later I will like to talk to you యా డెఫినెట్గా. or this thing. Yeah. Because yes, I would like to improve my health much better without taking as far as possible injections or any other thing like that. యా డెఫినెట్గా. And we really liked your presentation very well. My recommendation is you have picked up on adults. Please go into the college and school section to many a thing children need to, especially when you spoke about the packeted foods, etc. ఇవన్నీ మీరు కొంచెం కాలేజెస్ లోను స్కూల్స్ లోను కొంచెం speak to their school authorities or college authorities and try to take one session. They require Definitely. that understanding. యా అట్లాంటివి కూడా చేస్తాం. Generally, పేరెంట్స్ దగ్గర ఎవరు వినరు. బయట నాలెడ్జ్ వచ్చినప్పుడు అవును. they'll accept. We మనం really liked తింటుంటే your నమ్ము. session. థ్యాంక్స్. థ్యాంక్ యూ. A wonderful session, sir. యా ప్రకాష్ Sir, I have one question, sir. యా ప్రకాష్ గారని ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు. హాయ్ సార్, యూ హ్యావ్ స్పోకెన్ అబౌట్ 3 weeks ఛాలెంజ్ అబౌట్ ఎ మిల్క్. ఈజ్ దేర్ ఎనీ అదర్ సబ్స్టిట్యూట్? ఎస్ అండి, దానికి సబ్స్టిట్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ కి సబ్స్టిట్యూట్ అవసరం లేదు. ఒకవేళ నిజంగా మీకు సబ్స్టిట్యూట్ కావాలి అంటే దానికి ఏంటి అంటే వేగన్ మిల్క్. జస్ట్ వేగన్ మిల్క్ అంటే ఏం లేదు, ఇప్పుడు పల్లీలే ఉన్నాయి, ఒక పిడికిడి రాత్రి నానేసుకొని ఉదయాన్నే వాటిని జస్ట్ కడిగేసుకొని దాన్ని మిక్సీలో ఒక 200 ml వాటర్ వేసి ఆ పిడికెడు పల్లీలు వేసి బాగా ఆడించండి. అది కూడా వైట్ మిల్క్ లాగా రెడీ అయిపోతుంది. దట్ ఈస్ మోర్ న్యూట్రిషియస్. అందులో బెల్లం, తేనె, ఖర్జూరాలు ఇట్లాంటివి ఏదో ఒకటి వేసుకొని లేదంటే బనానా వేసుకొని చేయండి. మీరు ఏదైతే న్యూట్రిషన్ వల్ల కాల్షియం వల్ల అన్నీ వస్తున్నాయి అంటున్నారో ప్రతి ఒక్కటి ఇటువంటి దాని వల్ల వస్తుంది. నేను ఏదైతే పల్లీలు చెప్పానో ఇదే విధంగా మీరు బాదం చేసుకోవచ్చు, కాజు చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు చేయొచ్చు. నాకంటే గూగుల్ ఇంకా బాగా చెప్తుంది ఇట్లాంటి వేగన్ మిల్క్ ఎట్లాంటివి తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ ప్రకాష్ గారు ఆన్ క్వశ్చన్. సార్ అదే నవేడేస్ ఏంటంటే లేడీస్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి కదా సార్. దీని మన న్యాచురాలిటీ ప్రకారం వెళ్ళడానికి ఆప్షన్ ఉందా సార్, అంటే వితౌట్ మెడిసిన్? వితౌట్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఏదైతే నేను మీకు డైట్ ప్లాన్ చెప్పానో అది ఫాలో అవుతూ ఎవ్రీ మంత్ మానిటర్ చేసుకోవాలి సార్ థైరాయిడ్. ఓకేనా? వాళ్ళు వాళ్ళ రీడింగ్స్ ఇందాక నేను అన్నాను చూసారా 0 to 10 ఉంటే చాలు అని. అందులో ఫోకస్ చేయాల్సింది ఓన్లీ TSH లెవెల్స్. T3, T4 ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ TSH ఒక్కటి చెక్ చేయించుకోండి. బిలో 10 ఉంటే start this 2% formula, 20% 20 minutes in the sunlight and 20 minutes yoga exercises ఇట్లాంటివి చేస్తూ దానితో పాటు ఎవ్రీ మంత్ TSH లెవెల్స్ చెక్ చేసుకోండి. సపోజ్ 100 mcg వాడుతున్నారు, ఈ డైట్ ప్లాన్ ఇవన్నీ ఫాలో అవుతూ
నెక్స్ట్ 1 మంత్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. అది అంతే మెయింటైన్ అవుతుంది. దెన్ 100 ఎంసీజీది కాస్త 50ది వాడండి. అట్లా నెమ్మదిగా ట్యాపర్ చేస్తూ చెక్ చేసుకోండి. కొన్నాళ్ళు ఆగిన తర్వాత 25 వస్తుంది. దాని తర్వాత 25ది తీసేసి 1 మంత్ అంతే ఇదే డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. ఇంకా అవసరమే పడదు. రీడింగ్స్ నార్మల్ ఇస్తే ఎవరికైనా అది నార్మల్ అయిపోయిందని అర్థమవుతుంది కదా. దట్ ఈస్ ద అవును. సింపుల్ సొల్యూషన్ విచ్ వీ కెన్ ఫాలో. Yes, definitely. Thank you. Any other questions? If you have any. అశోక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లో చాలా మందికి రొంపలు, దగ్గులు, ఫీవర్లు ఇలా వస్తున్నాయి. అవును సార్. డాక్టర్ దగ్గర పరిగెట్టుకుని వెళ్ళి ఆర్టీపీసీఆర్ చేయించుకుని టాబ్లెట్లు వాడాలా లేకపోతే అది నార్మల్ ఫీవరా కోవిడ్ తెలియని పొజిషన్ లో చాలా మంది ఉన్నారు. అవునండి. దీనికి మీ బెస్ట్ సొల్యూషన్స్ ఇవ్వగలరా? సింపుల్ థింగ్ సార్. చేయాల్సింది ఏంటంటే ఈ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ ఏమొస్తాయి, గ్రేప్స్ వస్తాయి, బొప్పాస్కాయ ఇట్లాంటివి ఉన్నాయి, జాంకాయలు ఉన్నాయి. ఇట్లాంటివి నేచర్ ఎప్పుడైనా సరే మనకు డిసీజ్ వస్తుంది అన్నప్పుడు దానికంటే ముందే మనకు కావాల్సిన ఆ సీజన్ లో కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెడీ చేసి ఉంచుతాయి. ఈ గ్రేప్స్ ఇట్లాంటివి తింటే విటమిన్ సి ఉండేవి ఆటోమేటిక్ గా మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో పాటు ఏదైతే రావటానికి ముందే మనం ప్రివెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాము, జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక స్పూన్ పసుపు నీళ్ళలో కలుపుకొని తింటే చాలు. 20 మినిట్స్ సన్లైట్, ఇవి సింపుల్ థింగ్స్ చేస్తే మనం వచ్చే కంటే ముందే మన బాడీ రెడీ అయి ఉంటుంది. అండ్ జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్. అవి రావటం వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ బాడీ ఎంచుకుంటుంది. సపోజ్ మనం ఫుడ్ ఒకసారి తింటాం, మార్నింగ్ ఎప్పుడో తింటే అది మలమూత్రం ద్వారా బయటికి వస్తుంది. కొన్నిసార్లు ఎలా అంటే లోపల ఉన్న టాక్సిన్స్ ఫాస్ట్ గా బయటికి పంపించాలి అని బాడీ చూసుకున్నప్పుడు ఇట్ చూసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కాఫ్ ఆర్ స్నీజింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది వస్తుంది అంటే బాడీ దానంతట అది చూస్ చేసుకుంది అని అనుకోవాలి. వాటికి ఏది మనం అడ్డు పెట్టకూడదు. అడ్డు పెట్టాము అంటే అగైన్ వీఆర్ థ్రోయింగ్ దోస్ థింగ్స్ ఇన్సైడ్ ద బాడీ. దెన్ బాడీ విల్ బి ఇన్ కన్ఫ్యూజన్. నేను తగ్గించాలా తగ్గించకూడదు. జస్ట్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటాం, సన్లైట్ ఎక్స్పోజర్, ఫ్రెష్ ఎయిర్ ఇట్లాంటివి సరిపోతాయి సార్. హలో సార్, ఐ హావ్ వన్ క్వశ్చన్ సార్. అడగండి సార్. సార్ ప్రెసెంట్ మేము ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నాం సార్. ఇంట్లో నేను మా మిస్సెస్ క్వారంటైన్ లో ఉన్నాము. ఓకే. రీసెంట్లీ మేము ఆన్లైన్ లో డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఆయన హీ సజెస్టెడ్ ఫ్యాబిఫ్లూ మెడిసిన్. ఓకే సార్. అది యూజ్ చేస్తున్నాము ఆయన చెప్పిన ప్రకారంగా. కానీ మేము రీసెంట్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేము ఇది ఫస్ట్ వేవ్ లో కూడా మాకు వచ్చింది సార్ ఇది. మరలా ఇప్పుడు వచ్చింది కోవిడ్. ఈ వేవ్ లో రాత్రి ఒక రకమైన గురకలాగా వస్తున్నది సార్ మాకు 2 to 3 days నుంచి. అంటే ఆ గురక అనేది ఎట్లా ఉందంటే పెద్ద సౌండ్ తో వస్తున్నది. మాకే సెమీ కాన్షియస్ లో నిద్రపోతున్నాం, మాకు తెలుస్తున్నది. అది పక్కన వాళ్ళు మా పిల్లలు కూడా లేపుతున్నారు, ఏంది డాడీ అటు గురక పెడుతున్నావు అని. అంటే అంత భయంకరంగా ఉంది అది. అది దేని వల్ల అంటారు అట్లా అనేసి? సార్ ఫ్యాబిఫ్లూ మెడిసిన్స్ ఇట్లాంటివన్నీ ఎప్పటి నుంచో బ్యాన్ చేసిన మెడిసిన్స్ సడన్ గా ప్రిస్క్రైబ్ చేయటం అయితే అవసరం లేదు కదా. మేము మా ఏదైతే క్యాంప్స్ ఇప్పుడు బిష్రూప్ గారు అండర్ లో 60,000 మెంబర్స్ తగ్గించడం, నేచురల్ NAN వాళ్ళు ఆయుష్ మినిస్టర్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ప్రోటోకాల్ ఏంటి అంటే సింపుల్ థింగ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక స్పూన్ పసుపు, ఆ సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ మీకు వచ్చింది అంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టు చేసుకునేది ఏంటి అంటే సీజనల్ ఫ్రూట్స్ ఎవ్రీ మీల్ కి ఇంటే ముందు ఒక గ్లాస్ జ్యూస్ ఏదో ఒకటి, ఆ ఫ్రూట్ వెజిటబుల్ అయినా తినగలిగినా ఓకే, లేదంటే తాగడమైనా ఏదో విధంగా చేయటం. దాని తర్వాత జస్ట్ ఫర్ 3 days మీరు వదిలేసేయండి కుక్డ్ ఫుడ్. ఆటోమేటిక్ గా మీరు చెక్ చేయించుకోండి, అది తగ్గిపోతాయి. అండ్ టెస్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు, ఒకవేళ నిజంగా మీకు టెస్ట్ రిజల్టే కావాలి అనుకుంటే ఒకేసారి 10 labs లో ఇవ్వండి. కొన్ని చోట్ల పాజిటివ్ వస్తుంది, కొన్ని చోట్ల నెగిటివ్ వస్తుంది. మీకు ఏ రిపోర్ట్ కావాలో ఆ రిపోర్ట్ వాడుకోండి. నేను అంటున్నాను కాదు, మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి. ఈ రోజు వెళ్ళినా కానీ మీరు 10 labs లో చెక్ చేస్తే ఆటోమేటిక్ గా కొన్ని పాజిటివ్ వస్తాయి, కొన్ని నెగిటివ్ వస్తాయి. ఆ భయం కూడా పోతుంది. టెస్ట్ వల్లనే ఒకవేళ మీరు క్వారంటైన్ ఉంటున్నాను ఆ రిపోర్ట్ వల్ల అనుకుంటే అది కూడా పోతుంది. దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్.
జస్ట్ చెప్పినట్టు ఇవి ఫాలో అయితే చాలు సార్. మనం ఇమ్యూనిటీ అంటే- ఫోకస్ పెంచే వైపు ఫోకస్ చేస్తే చాలు. మిగతావన్నీ మనం ఈ గొరక అనేది పార్ట్ ఆఫ్ మెడిసిన్స్ అని అంటారా? మెడిసిన్స్ యూజ్ చేయటం వల్ల అంటారా? రీసెంట్ గా ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్ లో మేము చేసినప్పుడు ఎవరికైనా ప్రోటోకాల్ ఇది ఇట్లాంటిది చెప్పినప్పుడు ఫాస్ట్ గా తగ్గేవి. సెకండ్ వేవ్ కి వచ్చిన తర్వాత ఎలా అవుతుంది అంటే ఈవెన్ 3 to 7 days లో తగ్గేసి కాస్త 1 week to 10 days అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా భయంలో ఉండిపోయారు. మళ్ళీ ఆ భయం ఒకటి, దాంతో పాటు చెప్పకుండానే కొంతమంది మెడిసిన్స్ వేసుకుంటున్నారు. ప్రోటోకాల్లో ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన మెడిసిన్స్ ఇవన్నీ. వీటి వల్ల బాడీలో చాలా డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల దీంతోనే మాకు ఒక మేము లేట్ నైట్ వరకు నిద్ర కూడా పోవట్లేదు. ఈ గొరక అనే దానితోనే కూడా ఒక రకమైన భయం అనేది. కొంచెం ఇప్పుడు అయిన డ్యామేజ్ ని వెంటనే మనమైతే ఏం మార్చలేం సార్. జస్ట్ ఈ 2% ఫార్ములా, 20 minutes సన్లైట్, 20 minutes యోగా, ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేయండి. స్లోగా కొన్ని నెలల్లో కొంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్, కెన్ ఐ ఆస్క్? యా సార్, ఇప్పుడు ఇన్సులిన్ అనేది ఇప్పుడు టైప్ 1 డయాబెటిస్ లో హైలీ టైప్ 1 అంటే హై డయాబెటిక్ ఉన్న వాళ్ళు టైప్ 1 కింద ట్రీట్ చేస్తున్నారు కదా, స్మాలర్ ఏజెస్ లో వచ్చిన వాళ్ళకి. వాళ్ళు మోర్ దాన్ 40 units 50 units ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. మనం దీన్ని రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎలా ఉంటే? యా, ఇందాక నేను ఇచ్చిన డయాగ్నోస్టిక్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది సింగిల్ కండిషన్ నుండి బిలో 5 years ఉన్నవాళ్ళు. కొన్ని లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు బాడీ మనం వాటిని ట్యాపర్ చేస్తున్నప్పుడు కొన్ని విధాలుగా ఒక అండర్ సమ్ అబ్జర్వేషన్ ఇట్ ఈస్ బెటర్. సో వాట్ ఐ పర్సనలీ అడ్వైజ్ ఈస్ యూ కాంటాక్ట్ us later through virtual OPD or you can come to the clinic. Definitely we can do. నా దగ్గర ఫస్ట్ స్టార్ట్ అయిన కేసు 2 years బ్యాక్. అతనికి 600+ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇన్సులిన్ పెట్టారు. ఆయనకున్న ఇవన్నీ విత్ ఇన్ 3 days కంప్లీట్ గా మెడిసిన్స్ పోయాయి, ఇన్సులిన్ పోయాయి. అండ్ ఆల్మోస్ట్ 1 and 2 years అయిపోయింది. ఇప్పటికి కూడా అతను ఎప్పుడు మెడిసిన్స్ వేసుకోలేదు, ఏమి వేసుకోలేదు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అన్ని నార్మల్ గా తింటాడు. సో డెఫినెట్లీ ఎనీథింగ్, ఎనీ ఇల్నెస్ we can cure just through the medium of the food and lifestyle changes. How can we contact, sir? అది క్లినిక్ నెంబర్ ఉంది కదా సార్, 9700288868. మీకు ఆల్రెడీ మెయిల్ లో అన్ని చోట్ల వచ్చింది కదా, ఆ నెంబర్ సేవ్ చేసుకోండి సార్. Sir, can you share this PPT, sir? PPT will be excellent, sir. ఈ వీడియో నేను శ్రీరామ వెల్నెస్ అని మన యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, అందులో అప్లోడ్ చేస్తాను. మీకు అది యూస్ఫుల్ అవుతుంది. PPT అంతా అవైలబుల్ ఉంటుంది. Thank you very much, sir. Thank you. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నవేడేస్ ఎక్కువగా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ కంట్రోల్ అవ్వడానికి మిల్లెట్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు సార్. ఓకే, అవి తిందామని చెప్పేసి యూజ్ చేశాను సార్, ఎవరో కాదు నేనే పర్సనల్ గా. ఓకే సార్. వాడేటప్పుడు ఏమైందంటే మనకి ఓవర్ హీట్ చేయడం బాడీ అలా చేస్తుంది. నెక్స్ట్ అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం అలా జరుగుతున్నాయి. అంటే మిల్లెట్స్ అది సజెషన్స్ అంటే కరెక్ట్ అంటారు, లేకపోతే మిల్లెట్స్ ఏమైనా కంటామినేట్ జరిగిందంటారు సార్? నేను తర్వాత ఆపేశాను మళ్ళీ మిల్లెట్స్ వాడు. ఒకవేళ అది వాళ్ళు మేబీ పెస్టిసైడ్స్ వల్ల అయి ఉంటే దాన్ని ఆర్గానిక్ ది తీసుకోండి. అండ్ నేను ఎప్పుడైనా ఫోకస్ చేసేది ఈవెన్ ఏదైనా సరే నేచర్ సింపుల్ సొల్యూషన్స్ ఇస్తుంది సార్, ఏ ప్రాబ్లం కైనా కానీ. ఇప్పుడు మిల్లెట్స్ మనం వండుకొని తినాలా, వండుకోకుండా తినలేస్తాం, ఖచ్చితంగా వండాల్సింది. అండ్ బాయిల్ చేయడానికి ముందు కూడా అట్లీస్ట్ 6 to 8 hours నానబెట్టాలంట. అవునా? అంటే అంతసేపు నానిన తర్వాత, అంత హీట్ చేసిన తర్వాత మనం తింటున్నాము అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కంప్లీట్ ఫుడ్ ఫర్ అస్. అంటే నేను వాటిని వదిలేయమని కూడా చెప్పట్లేదు. ఫస్ట్ ఇవి తినండి, ఇవి తిన్న తర్వాత మీ ఇష్టం వచ్చింది తినండి. మీరు మిల్లెట్స్ తింటారా, రైస్ తింటారా, ఇట్లాంటివి ఆర్గానిక్ రైసా, రా రైసా, బ్రౌన్ రైసా, రెడ్ రైసా, ఇట్లాంటివి కూడా ఏం మాట్లాడుతుంది. బాడీకి కావాల్సింది ఇవి. మైండ్కి అలవాటైన వాళ్ళు తినటం కోసం మనం మిల్లెట్స్ తింటామా, సజ్జలు తింటామా, లేదంటే పూరీలు తింటామా, చపాతీ తింటామా, మన ఇష్టం.
అవును సార్. ఇది బాడీ ఫుడ్, బాడీకి రిక్వైర్డ్ ఫుడ్, అది మైండ్ కి రిక్వైర్డ్ ఫుడ్ కాబట్టి మైండ్ కి రిక్వైర్డ్ కూడా తినొచ్చు. బోతర్ మనం తినాలి అంతే కదా సార్, అలా ఒకటేనే తినకూడదు అదే సార్. ఇది మాత్రం మెయిన్ తినాలి, అది మీరు తినాలంటే తినండి లేకపోతే వదిలేసేయండి, చాయిస్ మీది, ఆహా, అది ఓకే సార్. కంపల్సరీ ఏం కాదు. ఓకే అవును సార్. ఓకే ఓకే ఆయిల్స్ ఉన్నాయి ఆయిల్స్ మనం డిఫరెంట్ ఆయిల్స్ వాడతాం ఓకే అండి. మార్కెట్ లో. అవును అందులో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా సజెస్ట్ చేస్తారంటే ఈ మంత్ సన్ఫ్లవర్ తినండి, నెక్స్ట్ మంత్ ఇంకోటి తినండి, అలా ఆయిల్స్ చేంజ్ చేసుకొని తినండి బెటర్, ఇంకా అందుకని వేరే ఆప్షన్ లేదని అంటున్నాను. ఓకే, అది క్లియర్ గా ఓకేనా సార్? అది జనరల్ గా ఒక doctors అలా సింపుల్ suggest ఫామ్ లో చేస్తున్నారు. చెప్తాను, గుర్తుంచుకోండి సార్. ఇందాక మిల్లెట్స్ ఎలా అయితే చెప్పాను, ఎలా అంటే అవును సార్. ఇది సింపుల్ ఒకటే సొల్యూషన్ లాగా చెప్పాలి అంటే, ఏదైతే సార్. కంపెనీ వాడు యాడ్ ఇస్తున్నాడో అది మీకు అసలు అవసరమే లేదు. నేచర్ లో ఎప్పుడు ఆయిల్ ఏ చెట్టుకి కారదు కదా, అంతే కదా సార్. అవును. మరి అలాంటప్పుడు ఆయిల్ మన ఫుడ్ అని డైరెక్ట్ గా ఎందుకు అనుకుంటున్నాం? ఆయిల్స్ మనం అలవాటు చేసుకున్నాం, వాటి నుంచి వెంటనే కూడా బయటికి రమ్మని నేను అనట్లేదు, అది అలవాటు అయిపోయింది ఓకే, కాబట్టి నెమ్మదిగా రావచ్చు. ఫస్ట్ ఇవి తినటం ఓకే. స్టార్ట్ చేసి, ఇవి తిన్న తర్వాత మీరు అవును సార్. పూరి తినండి, లేదంటే ఏ ఆయిల్ అయినా వాడండి. ఒకవేళ ఆయిలే వాడాలనుకుంటున్నారు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకోండి, దట్ ఈస్ బెటర్. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం మానేసండి, అది ఎలాగూ ఉపయోగపడదు. అవునండి, అవును. అది దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది రిఫరెన్స్ అవును మనకు తెలుసు. ఇంకా ఇన్ కేస్ ఫ్రైలు అలాంటివి తినేటప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల మనం బాయిల్ లో లైట్ గా వేస్తాం. సో ఇంకేమైనా అది అవాయిడ్ చేసే ఆప్షన్ ఉందా? నేను జస్ట్ సజెషన్స్. అదే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడండి, 2 స్పూన్లు వాడే దగ్గర 1 స్పూన్ వాడటం, అట్లాంటివి నెమ్మదిగా మార్పు తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఉమా సుందరి గారు, మీరు అడిగిన క్వశ్చన్, ప్లీజ్ గివ్ ఎ డైట్ ప్లాన్ ఫర్ బిగినర్స్ లైక్ అస్, ఇట్ విల్ గివ్ అస్ ఏ డైరెక్షన్. ఇందాక లాస్ట్ స్లైడ్ లో మీకు ఇచ్చాను చూసారా, 2% ఫార్ములా అని. నా బాడీ వెయిట్ 70 kgs, 2% అంటే 700 grams into 2 అంటే 1400 grams. దట్ ఈస్ ద సింపుల్ ఫార్ములా విచ్ ఐ నీడ్ టు ఫోకస్. దాంతో పాటు 20 minutes సన్లైట్, 20 minutes యోగా ఎక్సర్సైజెస్, ఇవన్నీ చేయటం చాలు. ఇది సింపుల్ థింగ్, ఇది ఫాలో అయితే మోర్ దెన్ ఎనఫ్. ఇది ఎంతసేపు ఫాలో అవ్వాలి అంటే జస్ట్ ఫర్ లైఫ్ టైం. ఓకే, ఇంకొకళ్ళు రాజు గారు అని అడిగారు, యాజ్ వన్ జెంటిల్ లేడీ ఎక్స్ప్రెస్ దిస్ గుడ్ నాలెడ్జ్ విల్ బి రీచ్ టు చిల్డ్రన్ all through experts, and if possible please facilitate to share this session to import missed one. డెఫినెట్ గా సార్, ఇది ఎలాగో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాము, అది లింక్ కూడా మీకు షేర్ చేస్తారు. శ్రీరామ వెల్నెస్ లో ఎలాగో ఉంటుంది, శ్రీరామ వెల్నెస్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. By evening we will be uploading that one, and previously also we have made some videos like this, how to prevent the third wave, how to come out of the corona if at all you are పాజిటివ్ అనిపిస్తే వాటి నుంచి బయటికి ఎట్లా రావచ్చు, ఒకవేళ క్యాన్సర్ ఎలా వస్తే నా అంతటా నేను ఎలా తగ్గించుకోవచ్చు, 7 steps ఫర్ హెల్దీ లైఫ్, ఇట్లాంటివన్నీ ఆల్రెడీ వీడియోస్ తయారు చేసి పెట్టాను. దోస్ థింగ్స్ ఆల్సో యూ కెన్ యూజ్. సాదా వీడియోస్ యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ బై యువర్ సెల్ఫ్, నో నీడ్ టు కాంటాక్ట్ మీ ఆల్సో, అంత సింపుల్ గా చేసి పెట్టాను. నమస్తే సార్. నమస్తే. హలో, I have a పవన్ one సార్, question. నా పేరు పవన్, నేను అశోక్ ఫ్రెండ్. ఇది సో రైస్ గురించి ఏంటంటే మీ ఒపీనియన్ అంటే, నువ్వు కాదు వైట్ రైస్ వద్దు హార్మ్ఫుల్, సో అందుకే ఓన్లీ మిల్లెట్స్ అంటారు కదా, షుడ్ వి అవాయిడ్ రైస్ కంప్లీట్లీ ఆర్ ఏమంటారు అంటే మన న్యాచురల్ నోన్ ఫుడ్ కదా, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? రైస్ తినండి సార్, మనకు ఎప్పటి నుంచో అలవాటైంది, సడన్ గా అవన్నీ మానాడు. ఇప్పటికి కూడా మేము ప్రతిరోజు రైస్ తింటాము, ఉదయం సాయంత్రం తింటాను నేను కూడా. కాకపోతే ఫస్ట్ ఇవి తింటాను, ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏదైతే మీకు చెప్తున్నాను ఇవి తినాలి అని, మీకు ఏదైతే ప్రపోర్షన్ లో చెప్తున్నాను. ఇప్పుడు నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఓన్లీ ఫ్రూట్స్ మీదే ఉంటాను. మధ్యాహ్నం జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వెజిటబుల్ జ్యూస్ ఆర్ సమ్ స్టీమ్డ్ వెజిటబుల్స్ ఆర్ సమ్ ఫ్రూట్స్, ఇవి తిన్న తర్వాత నేను ఇంట్లో వండిన ఆహారం ఏదైనా తింటాను. ఇదే విధంగా డిన్నర్ ఉంటుంది నాకు. ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఫ్రూట్స్ ఇట్లాంటివి తింటాను. దాంతో పాటు సోక్ నట్స్, బాదం, పిస్తా, లేదంటే పల్లీలు ఇట్లాంటివి నానేసుకొని తినేస్తాను. ఇంట్లో మొలకలు రాగులు, సజ్జలు, జొన్నలు ఇట్లాంటి మిల్లెట్స్ వాడతాము.
దాంతో పాటు వైట్ రైస్ వాడతాము, బ్రౌన్ రైస్ ఏది ఉంటే అది. దాని మీద పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది కావాలంటే అది తినండి. దానికంటే ముందు ఇది తినండి. ఓకే, థ్యాంక్స్ అండి. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. వన్ క్వశ్చన్. ఐఎమ్ శ్రీనివాస్ రాజు హియర్. రాజు గారు. మీరు పర్టికులర్ గా ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నారు కదా. అవును. ఇఫ్ యు గో టు ద మార్కెట్, సీజన్ అన్నది లేకుండా ఎప్పుడెప్పుడు వాళ్ళు దీనిలో పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి, సో నాట్ ఓన్లీ దేర్, ఈవెన్ రోడ్ సైడ్ ఆల్సో ద సేమ్ థింగ్ ఈస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ గివెన్. అవును సార్. So do we have any chart what are all the seasonal fruits in which month it comes? సీజనల్ ఫ్రూట్స్ కి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఫార్ములా ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు ఈ సీజన్ లో చూడండి, గ్రేప్స్ 60 రూపీస్ నుంచి 80 రూపీస్ లో దొరుకుతాయి. ఇదే అన్ సీజన్ అనుకోండి, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏ సీజన్ లో ఆ ఫ్రూట్స్ తక్కువ ఉంటున్నాయి, తక్కువ రేట్ లో ఎక్కువ దొరుకుతున్నాయో అది ఆ సీజనల్ ఫ్రూట్స్. మనం సింపుల్ గా గుర్తుంచుకోవాల్సింది అది. ఆటోమేటిక్ గా అన్ సీజన్ అయితే, ఇప్పుడు మ్యాంగోస్ అయితే దొరకట్లేదు, కానీ కొన్ని చోట్ల దొరుకుతాయి. ఎంత 250, 400 ఆ ప్రైస్ లో దొరుకుతాయి కేజీ. మ్యాంగో సీజన్ స్టార్ట్ అయితే 80 రూపీస్, 100 రూపీస్ లో దొరుకుతాయి. అది సింపుల్ ఫార్ములా సార్, మనం గుర్తుంచుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. హలో, మాధవ్ వర్మ గారు అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టార్టింగ్ లో మీరు ఈ బీపీ, షుగర్ అయ్యి నార్మల్ వాల్యూస్ చేంజింగ్ అయ్యి గైడ్ లైన్స్ చెప్పారు కదా సార్. ఇట్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్, సో సీజన్ టు సీజన్ అని. సో ఇది డిపెండ్స్ ఆన్, అంటే జనరల్ గా మన టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ, క్లైమాటిక్ చేంజెస్ వస్తున్న కొద్దీ, మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్న కొద్దీ ఆ వాల్యూలు మారుతున్నాయా? అంటే లైక్ సిమ్టమ్స్ అనేది ఆ వాల్యూకి వచ్చేవి ఇప్పుడు తగ్గిన తర్వాత కూడా వస్తున్నాయా? అలా అని అర్థం చేసుకోవాలా, లేకపోతే అందులో ఏమైనా కమర్షియల్ ఆస్పెక్ట్ లో అలా పెట్టారా ఏంటి? అది రీడింగ్స్ తగ్గించడం కమర్షియల్ ఆస్పెక్ట్. ఓకే, కమర్షియల్ ఆస్పెక్ట్ ద్వారానే తగ్గించండి. ఎప్పుడైతే అది రీడింగ్స్ తగ్గిస్తున్నారో, నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ దోస్ మెడిసిన్స్ విల్ బి మోర్. ఓకే, అది అందుకనే అక్కడి నుంచి ఆ యాంగిల్లో తగ్గించాలి. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. జనరల్ గా పూర్వం అంతా కూడా డాక్టర్స్ బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ ఓన్లీ ట్రీట్మెంట్ చేసేవారు సార్ డిసీజెస్ కి. ఇప్పుడు అంతా నోవేడేస్ టోటల్ గా అందరూ రిపోర్ట్స్ బేస్ చేసుకుని చేస్తున్నారు. ఏది కరెక్ట్ ప్రాసెస్ సార్? అట్లాగే ఈ మెడిసిన్ ఏది ఇవ్వాలన్నా సరే, వాళ్ళు సపోజ్ ఇప్పుడు బాడీ కాల్షియమో జింకో ఏమైనా కావాలనుకుంటే, వై డోంట్ దే రికమెండ్ త్రూ ఫుడ్ సప్లిమెంట్స్? ఓన్లీ టాబ్లెట్స్, క్యాప్సూల్ సప్లిమెంట్స్ లోనే రికమెండ్ చేస్తున్నారు. ఇలా చేయొచ్చు కదా, అది ఎంతవరకు ఏంటంటే? ఇప్పుడు ఎలా అయితే మనం వెళ్తున్నామో, హోపింగ్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు ద ఎలోపతిక్ డాక్టర్. నేను ఎలోపతిక్ డాక్టర్ని. మాకు 5 years ఎడ్యుకేషన్ లో హార్డ్లీ 2 days కూడా లేదు సార్ న్యూట్రిషన్ కి సంబంధించి. ఫార్మకాలజీకి సంబంధించి మాత్రం 1 year పూర్తిగా ఉంది. ఏదైతే మాకు అక్కడ మేము నేర్చుకున్నామో అది మాత్రమే తెలుసు, కాబట్టి మేము అటువైపు ఫోకస్ చేస్తున్నాం. మాకు ఎంతసేపటికి ఇది వేసుకోవాలి, ఇది తగ్గకపోతే ఇంకో మెడిసిన్ వేసుకోవాలి అన్నట్టే ప్రిపేర్ చేశారు. ఇండైరెక్ట్లీ వీ కెన్ సే బ్రెయిన్ వాష్డ్ us. ఎప్పుడైతే అక్కడ ఆ విధంగా చేస్తుందో, మేము అటువైపు మేము ఏది నేర్చుకున్నామో ఇంటెన్షన్ కరెక్టే, కాకపోతే అక్కడ నేర్చుకున్నదే మేము అప్లై చేస్తున్నాము. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే, టువర్డ్స్ కన్యాకుమారికి వెళ్తుంటే ఎంతసేపటికి ఫోకస్ అవ్వదు, నాకు ఢిల్లీ రాదు. ఇందులో మేము చేస్తున్నది ఏంటి, వెళ్తున్నది కన్యాకుమారి వైపు, జస్ట్ యూ టర్న్ తీసుకోండి మీ వెహికల్. 1000 కిలోమీటర్లలోనో 1500 కిలోమీటర్లలోనో ఢిల్లీ కనబడుతూ ఉంటుంది. అట్లీస్ట్ సైన్ బోర్డు కనబడుతుంది ఢిల్లీ వైపు వెళ్తున్నాను అనేది. ఎప్పుడైతే మనం ఇది ఫార్ములా అప్లై చేస్తున్నామో, 2% ఫార్ములా, మనకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. జస్ట్ డైరీ డ్రాప్ చేయమని చెప్పి ఛాలెంజ్ ఇచ్చాను చూసారా. ఎప్పటి నుంచో పాలు తాగుతున్నాము, జస్ట్ ఒక 3 weeks వదిలేస్తే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గుతున్నట్టు తెలుస్తుంది, యాక్టివ్నెస్ బాడీలో పెరుగుతున్నట్టు తెలుస్తుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది చాలు కదా మనకు. ఇవే కదా సైన్స్ అండ్ సిమ్టమ్స్ బాడీ ఇచ్చేది. పాతకాలంలో వంటిల్లే వైద్యాలయం, ఇప్పుడు బయట వేరేది అయిపోయింది. అందుకని మనంతటా మనం తగ్గించుకునే వైపు ఫోకస్ చేసుకోవడం బెటర్ సార్. ఇది బయట నేర్పితే చాలా బిజినెస్ ఆగిపోతాయి సార్, అందుకని ఇది బయటికి రాకుండా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.
ఎనీ అదర్ క్వశ్చన్స్? మరి ఇప్పుడు 2% ఫ్రూట్స్ అంటున్నారు కదా. అవునండి, 2% ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్. వెజిటబుల్స్ అది తిన్న తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలి ఫుడ్ తీసుకోవడానికి? ఆ గ్యాప్ ఇమీడియట్ గా మళ్ళీ తిన్న వెంటనే చెప్పదా దానివల్ల నాకు ఎటువంటి గ్యాప్ అవసరం లేదు సార్, ఎటువంటి గ్యాప్ అవసరం లేదు. డైరెక్ట్ గా ఇవి తినగానే అది తినేసేయచ్చు. గ్యాప్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి. ఇంత ముందు చూసానండి యూట్యూబ్ లో. చాలా మంది చాలా రకాలు చెప్తారు సార్, అంత సింపుల్ గా అవసరం లేదు. ఇది ఫాలో అవ్వండి చాలు. మీకు మీ అంతటా మీరు అబ్జర్వ్ చేసి చూడండి, 1 month లో మీకే తెలిసిపోతుంది. ఓకే ఎక్స్క్యూజ్ మీ సార్, నమస్తే సార్. నమస్తే సార్, ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఇంతకు ముందు అడిగినట్టు సార్ అడిగినట్టు గ్యాప్ ఎంత ఉండాలి ఫుడ్ అనేది ఉండక్కర్లేదు అంటున్నారు. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే సార్ క్రేవింగ్స్, ఈవెన్ పొట్ట నిండిపోయినా ఇప్పుడు మీరు ఇచ్చిన దాన్ని ఒక రకంగా ఆలోచిస్తే, మీరు ఇచ్చిన 2% ఫార్ములా ప్రకారము అవి తినేసరికి ఇంకా కడుపులో ఏం తినాలనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కొన్నిసార్లు ఏదైనా పార్టీ ఉన్నప్పుడు, లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు, ఎవరైనా రిలేషన్ ఇంటికి వెళ్ళినప్పుడు మనం కడుపు నిండిపోయినా కానీ వాళ్ళు పెట్టారని చెప్పి మొహమాటగా తిన్నాం అనుకోండి, అప్పుడు దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్? ఎప్పుడన్నా పార్టీస్ కి అట్లాంటి వెళ్ళినప్పుడు సింపుల్ గా ఈ ఫార్ములాస్ ఇవన్నీ వదిలేసాడు. ఆ పార్టీకి వెళ్ళినప్పుడు జస్ట్ పార్టీ ఎంజాయ్ చేయండి. అప్పుడు ఎలాగో మన బాడీ మన కంట్రోల్లో ఉండదు, మన ప్లేట్ కూడా మన కంట్రోల్. ఆ టైంలో అదంతా ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ మీల్ మన కంట్రోల్లో ఉంటుంది కదా, నెక్స్ట్ మీల్ జస్ట్ స్కిప్ చేసేయండి. పార్టీలో ఎలాగో ఓవర్లోడ్ అవుతుంది, నెక్స్ట్ మీల్ స్కిప్ చేసాము అంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఫెయిర్ ఎనఫ్ సార్. అయితే లెట్ మీ పుట్ ఇట్ ఇన్ అనదర్ వే సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఒక 4-5 ఉన్నాం అనుకోండి సార్. అందులో పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ఒక మీడియం ఏజ్ వాళ్ళు ఉంటారు. సో మనమేమో ఫ్రూట్స్ అవి తింటున్నప్పుడు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్, అంటే మేబీ a silly question, బట్ ఏదైనా మంచి డిష్ చేశారు అనుకోండి, యూనో ఆల్రెడీ అంటే మనకి డెడికేషన్ ఉండి ఖచ్చితంగా స్కిప్ చేయాలని ఉంటే విల్ గో త్రూ. బట్ ఐ డోంట్ థింక్ సో. లైక్ ఐ మీన్ చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో చాలా మంది చేసేది ఏంటంటే, అవసరం ఉన్నవి తినేస్తున్నారు, అవసరం లేనివి తినేస్తున్నారు, ప్లస్ మెడిసిన్స్ కూడా వేసేసుకుంటున్నారు. సో అది ప్రాబ్లం సార్. అంటే దానికి మోటివేషన్ ఎలా సార్ దానికి? అంటే ఇప్పుడు మన ఫ్రూట్స్ తింటాం, చాలా సార్లు డైట్ చాలా మంది స్టార్ట్ చేస్తారు. ఈ రోజు ఫ్రూట్స్ తిందామని చెప్పి అనుకుంటారు, 2-3 రోజులు చేస్తారు, 3-4 రోజులు మళ్ళీ మానేస్తుంటారు. ఎందుకంటే ఇంట్లో అందరూ ఒక తాటి మీద ఉండరు, ఒక్కొక్క వెరైటీ. సో అప్పుడు ఏంటంటే ఈ మోస్ట్లీ డీవియేటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ దీన్ని కంటిన్యూస్ చేసే పరిస్థితి కనిపించలే. అందరూ వినే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు హౌ డు వి కంట్రోల్ అవర్ సెల్ఫ్ టు జస్ట్ స్కిప్ అండ్ పుట్ ఇట్ ఆన్ డిసిప్లిన్? చిన్నప్పుడు చూస్తే మనకు ఒక చిన్న గిన్నెలో అన్నం పెట్టి మనకు తినిపించడానికి అమ్మ ఎంత కష్టపడింది, అట్లీస్ట్ ఒక 1 hour కష్టపడి ఉంటుందా? అవును సార్. ఎందుకంటే మనం అది ఫుడ్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు, తినట్లేదు, ఆడుకోవటం ఇట్లాంటివన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. స్లోగా వీఆర్ కండిషన్, ఇదే నీకు ఆహారం, దీనివల్ల ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి కండిషనింగ్ చేశారు. మన సెన్సెస్ కూడా ఆ విధంగా తయారైపోయింది. స్లోగా ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇవి తినండి, అవి ఆపమని నేను ఎప్పుడూ అనట్లేదు. మీరు ఇంట్లో వండుకునేవి ఏవి ఆపమని నేను ఎప్పుడు త్రూఅవుట్ ద స్పీచ్ నేను ఎప్పుడూ చెప్పలేదు. నెమ్మదిగా వీటి వైపు తింటుంటే మన బాడీకి కావాల్సిన ఫుడ్ ఎలాగో ఇది వస్తుంది, కొంత అవి కూడా తినండి, లేదు ఎక్కువే తినండి. ఇది తిన్న తర్వాత ఏది తిన్నా గానీ ఏమి హామ్ చేస్తాం. ఓకే సార్, అండర్స్టూడ్. ఫెయిర్ ఎనఫ్ సార్. ఆ తర్వాత ఏంటంటే క్యాలరీస్, ఇప్పుడు మంచి క్యాలరీ డెఫిసిట్, క్యాలరీస్ అని చూసుకుంటున్నారు కాబట్టి ఫ్రూట్స్ తినేసి ఆల్మోస్ట్ ఒక 2000 క్యాలరీస్ మనకి రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ బిర్యానీ తినేసాం అనుకోండి, అది ఒక 1500 క్యాలరీస్ యాడ్ అయిపోయి వెయిట్ పుట్ ఆన్ అయిపోతామేమో అనే ఒక చిన్న అపోహ ఉంది సార్. అది ఇది 2% ఫార్ములా ఫాలో అవుతూ మీరు ఒక బిర్యానీ కాస్త రోజుకు 2 బిర్యానీలు తినండి, 1 month తర్వాత చూస్తే మీ వెయిట్ తగ్గిపోతారు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఆన్సర్. అది విల్ ట్రై సార్. అంటే ఇదేదో కొంచెం ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే ఏది మానేకుండా నేను మానమని ఎప్పుడు చెప్పట్లేదు, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. 1 day 2% అంటే 1400 grams 70 kgs వాళ్ళకి పెరిగాయి అంటే త్రూఅవుట్ ద మంత్ చూస్తే ఇంకెంత పెరుగుతుంది? అది 45 kgs వాళ్ళు తినే దాంట్లో పెరిగిపోతుంది. అట్లీస్ట్ 2 kgs తగ్గిపోతారు 1 month లో, ఇది ఫాలో అవుతూ ఉంటే. ఫైన్ సార్, ఫెయిర్ ఎనఫ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇది పొరపాటు, ఇది ముందు తీసుకోవడం తర్వాత తీసుకున్నారు అనుకోండి, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎఫెక్ట్ రివర్స్ లో ఉంటుంది సార్.
ఫస్టే తినాలి ఇది. నేచర్ ఇచ్చింది ఫస్ట్ తిని తర్వాత ఇది మాత్రం. లాస్ట్ Sir, 3 one- more questions. one question ఉందండి. మా father షుగర్ is around- పేషెంట్స్ మ్యాంగోస్ తినకూడదు అంటారు కరెక్ట్. సీజనల్ ఫుడ్ తినకూడదు. షుగర్ పేషెంట్స్ మ్యాంగోస్ తినకూడదు అనేది రీజన్ ఏంటి అంటే, మీ ప్రాబ్లం మీరే తగ్గించుకుంటే డాక్టర్స్ అవసరమైన పడుతుంది సార్. నేచర్ ఎప్పుడు ఆ విధంగా తయారు చేయదు. నేచర్ ఆ సీజన్ లో అవి తయారు చేసింది అంటే అవి ఆ సీజన్ లో మీకు అవసరం. ఒకవేళ షుగర్ పేషెంట్స్ మ్యాంగోస్ వీటిలో ఫ్రూట్స్ లో ఉండేదంతా ఫ్రక్టోజ్ ఉంటుంది సార్. ఫ్రక్టోజ్ ఎప్పుడు షుగర్ లెవెల్స్ పెరగదు. మనం చెక్ చేసేది గ్లూకోజ్ లెవెల్స్. ఫ్రక్టోజ్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళిపోతుంది. లివర్ మనకు బాడీకి ఎంత కావాలో అప్పుడు మాత్రమే ఫ్రక్టోజ్ ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మన బ్లడ్ లోకి డంప్ చేస్తుంది. కాబట్టి అది జస్ట్ అపోహనే. నా దగ్గర ఏదైతే డయాబెటీస్ వాళ్ళకి ఇవన్నీ చేస్తున్నానో, ఈవెన్ ఇన్సులిన్ వాళ్ళకి కూడా నేను డైలీ 1 kg ఫ్రూట్స్ తినమంటాను. ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి, నార్మల్ అయిపోతారు. ఓకే సార్. One question ఉన్నది. Am I audible? Yeah, you are audible sir. Yeah, ఏంటి లేదు, my father is around 83. Of course, he is definitely more healthier than all of us, I can say. Okay, And he even though he is diabetic or whatever it is, any sweet gaani anni tinestar, he doesn't have anything. He has multiple cups of coffee in a day. Multiple times he'll drink milk and pretty healthy and active. So, and the same thing, it doesn't apply to us. Is it only because of the stress or what it is? I mean, is it that type of food వాళ్ళు అప్పుడు తినింది వేరు, మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివన్నీ రిఫైన్డ్ ఫుడ్స్ తినింది వేరు? Is it the reason or what it is? Because I don't have an answer to that. బాడీని ఎప్పుడు బాడీ లెవెల్లో కాదు సార్, బాడీని బియాండ్ ద బాడీ లెవెల్లో చూస్తే దెన్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ ఈజీలీ. మీరు అంటున్నారు చూసారా, స్ట్రెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం తిన్నది మనకు వంట పట్టాలి అంటే ప్రశాంతంగా ఉండాలి. అదే స్ట్రెస్ లో ఉంటే తిన్నది కూడా అరగదు. మనం ప్రశాంతంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మనం చేయాల్సింది వాకింగ్, యోగా, జిమ్, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్. చెప్తాను ఇది అయిపోద్ది 10 నిమిషాల్లో. ఓకేనా సార్? ఇది ఫాలో అవ్వండి. ఆ స్ట్రెస్ తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా మిగతావన్నీ తగ్గిపోతుంది, మీకే తెలిసిపోతుంది. ఈ ఫామ్ లో ఫాలో అవ్వండి. అశోక్ గారు లాస్ట్ క్వశ్చన్ అండి. సరే సార్. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఇది సీజనల్ గా మనకి శీతాకాలంలో కూడా కొంచెం హాట్ స్ట్రోక్స్ అయ్యి వస్తున్నాయి, కొంచెం ఈ స్పైక్స్ అయ్యి స్ట్రోక్స్ వస్తున్నాయి, ఇలా రకరకాలుగా ఉంటుంది. అదేవిధంగా జనాలను కూడా చూస్తున్నామండి. దీనికి మీ దగ్గర ఒక్కనే సడన్ గా ఏమైనా హార్ట్ స్ట్రోక్ కానీ ఇలాంటి స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఏదైనా చెప్పగలరా? ఇది సింపుల్ గా చెప్పాలి అంటే, బిష్రూప్ గారు నిన్ననే లాంచ్ చేస్తారు పోయం అని, ప్రోటోకాల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్. అది కూడా ఈ వీడియోతో పాటు కింద లింక్ లో పెడతాను యూట్యూబ్ లో. మీరు అడిగిన స్పెసిఫిక్ దానికి ఏంటంటే హార్ట్ స్ట్రోక్, వీటికి బాడీలో ఇమ్మీడియట్ గా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచాలి. హార్ట్ స్ట్రోక్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అది చేయడానికి సింపుల్ ఫార్ములా ఏంటి అంటే, అల్లం ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళ కిచెన్ లో అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది. అల్లం తీసుకొని నోట్లో, కాన్షియస్ గా ఉన్నాడు అంటే నోట్లో తీసుకొని నములుతూనే ఉండాలి. ఎంతసేపు నములుతూ ఉండాలి, ఎంత తినాలి అంటే మన కళ్ళమ్మటి నీళ్లు కారేంత వరకు. ఎప్పుడైతే కళ్ళమ్మటి నీళ్లు కారాయి అంటే దెన్ హీస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద డేంజర్. బాడీకి కావాల్సిన ఎనఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ జరిగింది. ఒకవేళ కొంతమంది స్ట్రోక్ రాగానే వెంటనే అన్కాన్షియస్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి రెడ్ చిల్లీ పౌడర్ అయినా, గ్రీన్ చిల్లీని పేస్ట్ లాగా చేసి నాలుగు కింద పెట్టినా, ఇట్లాంటివి వెంటనే చేసినా కానీ బాడీలో వెంటనే విత్ ఇన్ సెకండ్స్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దే విల్ బి అవుట్ ఆఫ్ దట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, హలో. లాస్ట్ 2-3 మంత్స్ లోనే మన టీం నుంచే చాలా మంది డయాబెటీస్ వాళ్ళు, బీపీ వాళ్ళు, ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కూడా ఇన్సులిన్ డ్రాప్ చేసిన కేసెస్, కొలెస్ట్రాల్ వాడుతున్న వాళ్ళు కొలెస్ట్రాల్ మెడిసిన్స్ స్టాప్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి.
నేను ఏదైతే శ్రీరామ వెల్నెస్ ఛానల్ అని చెప్తున్నానో అందులో చాలా మంది రివ్యూస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా రికవర్ అయ్యి కొంతమంది రివ్యూస్ కూడా ఇచ్చారు. అవి కూడా మీరు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఒక క్వశ్చన్. మా మావయ్య గారు ఉన్నారండి, ఆయన ఫస్ట్ నుంచి కూడా సూర్య నమస్కారాలు అవి చేస్తూ చాలా ఫిట్ గా, ఇప్పుడు హీస్ ఆల్మోస్ట్ 58 years. సడన్లీ 3-4 years బ్యాక్ కొంచెం అన్ఫార్చునేట్ గా కిడ్నీ అనేది ట్రాన్స్ప్లాంట్ అయింది. ఆల్ ఆఫ్ us we are done with our questions. మంచి విశ్లేషణ ఇచ్చారు డాక్టర్ గారు, చాలా ధన్యవాదములు సార్. మా ఎంటైర్ వసుధ ఫ్యామిలీ నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాజేష్ గారి క్వశ్చన్ మధ్యలో ఉంది సార్, అదొకటి ఫినిష్ చేసి. ఓకే, రాజేష్ వర్మ గారు అడగారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఆయనకి డయాలసిస్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందంటే సార్, అది ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత 4 years వరకు బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ కిడ్నీ కూడా సింగిల్ కిడ్నీ ఏదైతే ఉందో అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఆ డయాలసిస్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే చేయాల్సి వస్తుంది. రాజేష్ గారు సార్, సార్ am I audible సార్? వినపడుతుంది. అదే సార్, సో అలాంటి వాళ్ళు కూడా ఈ డైట్ చేయొచ్చా సార్? అంటే ఇలా తీసుకొచ్చా సార్ ఇమ్మీడియట్ గా ఆపేసి డయాలసిస్ అది? వెంటనే కాదు సార్, అండర్ సమ్ అబ్జర్వేషన్ స్లోగా కొన్ని ట్యాపర్ చేయటం అనేది జరుగుతుంది. మీ అంతటా మీరు కొన్ని బడుకు చేసుకోగలరు. అందుకని ఇందాక సింగిల్ ఇల్నెస్ నుండి బిలో 5 years ఉంటే మాత్రమే చెప్పారు. మీరు ఆల్రెడీ ఆ స్టేజ్ ఎప్పుడు దాటిపోయారు కాబట్టి డయాలసిస్ ఇట్లాంటివి అంటే లోపల చాలా డ్యామేజ్ జరిగింది. ఈవెన్ కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యాయి అంటే అది వెంటనే మీ అంతటా మీరు చేసుకోలేరు. అండర్ అవర్ గైడెన్స్ వీ కెన్ డెఫినెట్లీ ఆఫ్ సమ్ హెల్ప్. ఓకే సార్, ఫైన్. వి విల్ కనెక్ట్ సెపరేట్లీ సార్ దెన్. థాంక్యూ. Yeah, definitely. Hope this session is useful. Thank you very much. Namaste. I'm ending the session. చెప్పండి సార్. If anybody is on the call, we will complete that last call, sir. Yeah. Then actually we can conclude the session with a vote of thanks, sir. Yeah, definitely, sir. అండ్ ఇందాక మీరు అన్నారు చూసారా, మధ్యలో కొంతమంది స్ట్రెస్ ఇట్లాంటివన్నీ, ఈ యోగా ప్రాణాయామ ఇవన్నీ చేస్తే ఏంటంటే పాజిటివిటీ పెరిగిపోతుంది. పాజిటివ్ థాట్స్ వస్తాయి, పాజిటివ్ గా ఉంటాం. ఈవెన్ తిన్నది కూడా చక్కగా జీర్ణం అవ్వటం ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇట్లాంటివి ఉంటాయో అప్పుడు ఇందాక నా ఫోకస్ లో కూడా ఎక్కువగా నేను డైట్ ఇట్లాంటి వాటిలో కూడా పిజ్జాలు, బర్గర్లు ఇవి తినకూడదు, అవి తినకూడదు అని చెప్పట్లేదు. రీజన్ ఏంటి అంటే ఎప్పుడైతే అవి తినొద్దు అంటామో నేను చెప్పేది అక్కడితో బ్రేక్ అయిపోతుంది. నాకు కావాల్సింది ఇది తినటం ఎక్కువ ఇంప్రూవ్ చేయడం. ఓకే, యా, యూ కెన్ కంటిన్యూ సార్. ద లాస్ట్ మెసేజెస్ ఆల్సో. Thank you very much to all of you, and particularly on a holiday session, actually when the management has arranged this kind of very good health seminar, so you all have come forward and attended this session. Thank you very much. And మనందరి తరఫున డాక్టర్ గారికి కూడా, అశోక్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలండి. మన ఆహారం అలవాట్లు అవి అంటే ప్రకృతి ఇచ్చే ఆహార పదార్థాలు లైక్ పళ్ళు, కూరగాయలు తీసుకోవటం వల్ల అవి మనకి ఎలా ఔషధాలలాగా ఉపయోగపడుతుంది, ఎటువంటి క్రానికల్ డిసీజెస్ నుంచి అయినా మనిషి సింపుల్ టెక్నిక్స్ తోటి ఎలా బయటపడవచ్చు అనేదాన్ని మనకి యాక్చువల్ గా ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ గారు మంచి కూలంకషంగా మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పారు. ఇలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల మన ఆల్రెడీ మన కార్పొరేట్ ఆఫీస్ లో కానీ, వసుధ యూనిట్ 1 లో కానీ, అలాగే SRCCPL లో కొంతమంది ఇన్సులిన్ వాడుతున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఈ ఫుడ్ ప్రాక్టీస్ చేసి మొదలు పెట్టిన తర్వాత 2% ఆఫ్ డైట్ ఏదైతే డాక్టర్ గారు చెప్పారో సో అది ఫాలో అవుతూ ఇన్సులిన్ తీసుకోవటం స్టాప్ చేస్తారండి. సో అండ్ ఐ మీన్ యాక్చువల్ గా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ గ్రేట్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్. అంటే మనం ప్రాక్టికల్ గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసాం. మన సహోద్యోగులే ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల లైక్ పండ్లు, కూరగాయలు మన రెగ్యులర్ డైట్ తోటి డాక్టర్ గారి సజెషన్స్ తీసుకునే అవసరం అయితే వాళ్ళు ఇన్సులిన్ నుంచి బయటకు రావడం జరిగింది. ఇట్స్ మిరాకిల్ ఇన్ ది ఐ మీన్ యాక్చువల్ గా మనకి చెప్పాలంటే ఇండస్ట్రీలోనే ఇలాంటి చాలా తక్కువ అరుదుగా చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం చూసిన తర్వాత కూడా మనం డెఫినెట్ గా ఫాలో అవ్వాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో
లో లైక్ మన కరోనా థర్డ్ వేవ్ ముప్పని అంటున్నాం, మళ్ళీ ఇలాంటి సార్ చెప్పినట్టుగానే వేరు వేరు మ్యూటెంట్స్ తోటి డిఫరెంట్ వైరసెస్ వస్తున్నాయి. వాటిలన్నిటిని కూడా తప్పించుకుని ఎట్లా ఉండాలి, ఎట్లా చాలా మంచి మంచి టిప్స్ చెప్పారు డ్యూరింగ్ ది కన్వర్సేషన్ డాక్టర్ గారు. సో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ డాక్టర్ గారితో కన్సల్టేషన్ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు కన్సల్ట్ చేసి ఎలాంటి డిసీజెస్ నైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్లీజ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ ఫుడ్ హ్యాబిట్, food as medicine, not drug as food. We have to come out of that paradigm. So please remember that and actually take care. Let us all take care of our health. And actually we need the immunization. Doctor garu cheppinattu manaki immunization kavali. Immunization kavalante right food kavali. Right food dwara right thinking vastundi. Right intellectual ga tayarutam. దీని అంతటికి ఫుడ్ మెయిన్ అన్నప్పుడు మనం ఆ ఫుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో డయాబెటీస్ నుంచి డయాలిసిస్ ఎలాంటి డిసీజ్ అయినా కానీ ఫుడ్ ద్వారా మెడిసిన్ లాగా యూజ్ చేసి, ఒక ఫుడ్ ని మెడిసిన్ అంటే పళ్ళు కూరగాయలు ఒక ఎసెన్షియల్ గా ఆర్డర్ లో తీసుకోవడం వల్ల ఆ ఫుడ్ ని మెడిసిన్ గా యూజ్ చేసి హౌ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ డిసీజ్, ఐ మీన్ యాక్చువల్లీ క్రియేట్ ఎ డిసీజ్ ఫ్రీ వరల్డ్ and help our society, our family members, all of us in fact. First మనము అది మనం సెల్ఫ్ గా బిలీవ్ చేసి we need to experience that. As and డాక్టర్ గారు ఇంకోటి సజెస్ట్ చేశారు ఏంటంటే 20 minutes of yoga and 20 minutes of sunlight, which are very very crucial in our day to day life. We may not be exposed to sunlight, so we have to take time to get exposed to even sunlight. So ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల మనందరికీ లబ్ధి చేకూరుతుందని, అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి నిండా నూడేళ్లు చల్లగా చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. డాక్టర్ గారు అశోక్ కుమార్ ధన్యవాదాలు సార్. సో సార్ అశోక్ సార్ మాట్లాడుతుంది సార్? లేదు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. హలో 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 చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి. మా బాబుకి లైకన్ ప్యానస్ ఉంది, అది యాక్చువల్గా వీటితో క్యూర్ అవుతుందండి? రైట్ హ్యాండ్ పెయిన్ అండి? లైకన్ ప్యానల్ సమ్ స్కిన్ డిసీజ్. లైకన్ ప్లాన్స్? ఓకే ఓకే. లైకన్ అదే అది దీనివల్ల క్యూర్ అవుతుందండి? క్యూర్ అవుతుంది సార్. మీరు ఇది ఫాలో అవుతూ దాంతోపాటు సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అంతటి మీరు ఫాలో అవుతూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. లేదు పర్సనల్ గా ఒకసారి వచ్చి కలవాలి అంటే హాస్పిటల్కి వచ్చి కలవచ్చు సార్ ఒకసారి. ఇది సన్లైట్ అంటే ఎప్పుడు అండి? ఏ టైం? మార్నింగ్ టైం ఆర్ ఏ టైంలో సన్ ఉన్నప్పుడైనా సరిపోతుంది సార్. మళ్ళీ ఈ పర్టికులర్ టైం అని ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ అట్లా ఏం అవసరం లేదు. ఓకే అండి, ఓకే. ఇది ఎక్కడండి? KPHP లోనే ఉన్నారు? అవునండి, మేము KPHP టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉంటాం. అవును, ఓకే. రెమెడీ హాస్పిటల్ ఉంది కానీ సార్, దాని పక్కన భద్ర డయాగ్నోస్టిక్స్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుందండి శ్రీరామ వెల్నెస్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే.